ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तं। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासनानिगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు భక్తి విక్ష ప్రోగ్రామ్కి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా టాపిక్ డిస్కస్ చేయాలంటే ఇప్పుడు అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దండోత్ ప్రణామం. జయ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. జ్యోతి రూపక ప్రభుజీ, విగ్రహాలను పెట్టుకోవడానికి బ్రాహ్మణ దీక్ష అయి ఉండాలా ప్రభుజీ? రాధాకృష్ణులు గాని గౌరనితాయిలు గాని. అవసరం లేదు మాతాజీ, అవసరం లేదు. అంటే యూజువల్గా ఫస్ట్ గౌర్నితాయితో స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మనం విగ్రహారాధన చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, అపరాధాలు చేయకుండా. సో ఇంట్లో గౌర్నితాయి డీటీస్ పెట్టుకుంటే అట్లీస్ట్ మనం చాంట్ చేసినా కూడా గౌర్నితాయి చాలా ప్లెజెంట్గా హ్యాపీ అవుతారనమాట. సో గౌర్నితాయి డీటీస్ కంపల్సరీ ఇంట్లో పెట్టిన తర్వాత రాధాకృష్ణ డీటీస్ ఫ్యూచర్లో తెచ్చుకోవచ్చు, అంటే దీక్ష, సెకండ్ దీక్ష ఇవన్నీ అయిపోయిన తర్వాత. బట్ ఏదైనా సరే మన లోకల్ టెంపుల్ లీడర్షిప్, ఎవరైతే లోకల్ టెంపుల్ అథారిటీస్ ఉంటారో వాళ్ళని మనం పర్మిషన్ అడగాలి. ఇట్లా నేను డీటీ వర్షిప్ చేయాలనుకుంటున్నాను, మీ పర్మిషన్, మీకు మీ మీ యొక్క అనుమతి నాకు ఉందా లేదా అని. ముందు అట్లా అడిగిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత
మీరు డీటీస్ కొనుక్కొని రావచ్చు. కొనుక్కొని వచ్చిన తర్వాత టెంపుల్ డివోటీస్‌ని ఒకరోజు పిలిచి, ఎస్పెషల్లీ టెంపుల్ మేనేజ్మెంట్‌ని, సీనియర్ డివోటీస్‌ని పిలిచి డీటీస్‌ని వెల్కమ్ చేయమని చెప్పేసి, ప్లస్ మీరు డీటీ వర్షిప్ చేయడానికి అనుమతి అవన్నీ 2 తీసుకున్న తర్వాత చేయాలి. అది. కానీ రెండో దీక్ష అవసరం లేదు. ఓకే ప్రభుజీ. ఒక ప్రభు చెప్తుంటే విన్నాను ప్రభుజీ. బ్రాహ్మణ దీక్ష అయి ఉంటేనే విగ్రహ సేవ చేయాలి. విగ్రహాలను అంటే పెట్టుకోవాలి అని. టెంపుల్‌లో యెస్. టెంపుల్‌లో ఇప్పుడు ఆలయంలో విగ్రహాలు బ్రాహ్మణ దీక్ష కాకుండా ఎవరు తాకకూడదు. ఎవరు ఎంటర్ కాకూడదు. సో, ఫస్ట్ థింగ్ టెంపుల్‌లో మనము డీటీ వర్షిప్ చేయాలి అంటే, విగ్రహారాధన చేయాలి అంటే కంపల్సరీ బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలి. ఆ తర్వాత ట్రైనింగ్ కూడా తీసుకోవాలనమాట. ఏ విధంగా డీటీ వర్షిప్ చేయాలి అంతా ట్రైనింగ్ తీసుకొని, అది పూర్తయిన తర్వాత టెంపుల్ అథారిటీస్ వాళ్ళు అనుమతి ప్రసాదించిన తర్వాత మనం అందులోకి అడుగుపెట్టాలి. అంతవరకు విగ్రహారాధన టెంపుల్‌లో చేయడానికి, గుడిలో చేయడానికి వీల్లేదనమాట. యెస్. అది ఎక్కడైనా స్టాండర్డ్ అదే. నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇంట్లో. మన ఇంట్లో ఒక ఇంట్లో డీటీస్ తెచ్చుకోవచ్చా? యెస్. మీరు తెచ్చుకోవచ్చు. దీక్ష కాని వాళ్ళని సైతం కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఆ డీటీస్‌ని వర్షిప్ చేసే ముందు మాత్రం మనం టెంపుల్ అథారిటీస్‌ని పర్మిషన్ అడగాలి. ఓకే ప్రభుజీ. అయితే ఇంట్లో విగ్రహాలు ఉంటే ఇల్లు వాళ్ళది అన్న భావన వచ్చి మనకి అహంకారం అనేది ఉండకుండా పోతుందని పొద్దున ఒక క్లాస్‌లో విన్నాను ప్రభుజీ. అందుకే అడిగా. యెస్. అంటే ఇంట్లో విగ్రహాలుంటేనే ఆహ్, ఆ ఇల్లు దేవుడిదని అన్నట్టు కాదు. ఈవెన్ పటం మనము మనము దేవుడి యొక్క పటం పెట్టుకోవడం కోసం మనం ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇంట్లో ఫోటోలుంటాయి గదా! ఫోటో పటాలు. అవి మనము ఎవ్వరి పర్మిషన్ లేకుండా గూడా మనము గౌర్నితాయ్, రాధాకృష్ణ అందరి డీటీస్ తీసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేయవచ్చు. ఆ ఆరాధన చేసేటప్పుడు ఆ ఇల్లు కూడా మన గౌర్నితాయ్‌దే. కృష్ణ భగవానుడిదే. సో, మనం ఎప్పుడైనా అలాగే చూడాలనమాట. సో, కేవలం మనం విగ్రహాలొచ్చిన తర్వాతనే, విగ్రహాలు పెట్టుకున్న తర్వాతనే ఆ ఇల్లు విగ్రహాల కృష్ణదయిపోతుంది. అంతవరకు మనదయితుంది అని అట్లా ఏమీ లేదు. సో, కృష్ణ భక్తిలోకి మనం రాగానే మనము ఫస్ట్ థింగ్ మనం ఏది చేసినా కూడా యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తత్కురుస్వ మదర్పణం. సో, మనం ప్రతిదీ కృష్ణకి ఆఫర్ చేసి తీసుకోవాలన్నమాట. సో, ఇంక్లూడింగ్ మన ఇల్లు గానీ ఏదైనా సరే అవన్నీ కూడా. ఈవెన్ మన ఇంట్లో పటాలున్నా కూడా కృష్ణకు ఆ పటాలకు అర్పరించి తీసుకోవాలి. ఇంకోటి కృష్ణకి, కృష్ణ భగవాన్ యొక్క పటానికి, కృష్ణ భగవాన్ యొక్క పిక్చర్‌కి, కృష్ణ భగవాన్ యొక్క పెయింటింగ్‌కి, ఒక మట్టితో చేసిన విగ్రహానికి, ఒక రాగి లేకపోతే ఇత్తడి, బంగారంతో చేసిన విగ్రహానికి కానీ, కృష్ణ భగవానుడికి కానీ తేడా ఏమీ లేదు. అన్నిట్లలో భగవంతుని యొక్క ఫుల్ పొటెన్సీ ఉంటుంది. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా డివోటీస్‌కి? ప్రభుజీ విగ్రహం అంటే అందరం సేవ చేయలేము, అంత ఓపిక లేదు అని అట్లా కూడా భయం అనిపిస్తుంది కదా ప్రభుజీ. అట్లా తీసుకోకూడదు. డివోటీ లైఫ్ మొత్తం వచ్చేసి ఏంటంటే సేవనే. ఎట్ ద సేమ్ టైమ్ టెంపుల్‌లో డీటీస్‌కి, టెంపుల్‌లో విగ్రహాలకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సర్టెన్ టైమ్‌లో ఇది చేయాలి. మీరు ప్రతిరోజు ఇన్ని సార్లు భోగా ఆఫర్ చేయాలి. ఇవన్నీ హై స్టాండర్డ్స్ అన్నీ టెంపుల్‌లో డీటీస్‌కి. హ్మ్. మంచిగా చాలా ఫస్ట్ క్లాస్ డీటీ వర్షిప్ చేసేది టెంపుల్‌లో. అది ఆ స్టాండర్డ్ అనేది టెంపుల్‌లో పాటించాలి. ఏమైనా సరే టెంపుల్‌లో డీటీస్‌కి భోగా కంపల్సరీ ప్రతిరోజు 3 సార్లు నుంచి 5 సార్లు పెట్టాలి. తర్వాత డీటీస్‌ని లేపాలి, పడుకోబెట్టాలి, అభిషేక్ చేయాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. డ్రెస్సింగ్ చేయాలి. ఇవన్నీ రూల్స్, ఇవన్నీ స్టాండర్డ్స్ టెంపుల్‌లో. ఇంట్లో గౌర్నితాయ్ పెట్టుకున్నప్పుడు మనకి ఫ్లెక్సిబుల్. సో, మనకు అనుగుణంగా మనం టైం మార్చుకోవచ్చు. రైట్? ప్రతిరోజు పొద్దున లేచి మంగళారతి కంపల్సరీ చేయాలనే రూల్ అయితే ఏమీ లేదు ఇంట్లో. రైట్? మీరు ఇంట్లో డీటీస్‌కి రిలాక్స్‌గా పూజ చేసుకోవచ్చు. సపోజ్ ఏకాదశి వస్తుంది. ఏకాదశిలో మీ టెంపుల్‌లో సేవ ఉంది. సో, ఆ ముందు రోజు మీరు అభిషేక్ చేసుకోవచ్చు ఇంట్లో.
రైట్? ఇంట్లో అట్‌లీస్ట్ ఒక ప్రతి ఏకాదశికి ఒక అభిషేకం చేసినా సరిపోతుంది. లేదా నెలకొకసారి అభిషేకం చేసినా సరిపోతుంది. మీకెట్లా వీలైతే అట్లా. హ్మ్. ఆహ్, సో, బోగా కూడా మీరెప్పుడు తింటారో ఆ టైంలో బోగా పెట్టినా గూడా పర్వాలేదు. సో, ఇంట్లో డీటీస్ అంతా మొత్తం ఫ్లెక్సిబుల్. మనకి మన భక్తిలో ఏ స్టాండర్డ్‌లో ఉన్నామో దాని ప్రకారంగా ఆ సరళింపు ఉంటుందనమాట. ఇంట్లో డీటీ వర్షిప్‌కి. టెంపుల్‌లో డీటీ వర్షిప్ మాత్రం చాలా స్ట్రిక్ట్ స్టాండర్డ్స్. టైమ్ మెయింటైన్ చేయాలి. అన్ని పద్ధతి ప్రకారంగా చేయాలనమాట. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? సో, అట్లయితే మనం భగవద్గీత చదువుదాము. భగవద్గీత మనకి 4 అధ్యాయం 35 చాప్టర్‌లో ఉన్నాం. 4:35. సో, ఈ 4 చాప్టర్ ఏంటంటే మనకు జ్ఞానయోగ గురించి చెప్తుంది. ఇక్కడ ఈ పరంపర అనేది ఎట్లా వస్తుంది అనేది మనకు ఫస్ట్ 4 శ్లోకాలలో చెప్పారు. హ్మ్. సో, కృష్ణ ఎట్లయితే సూర్యభగవానుడికి చెప్పి, సూర్యభగవానుడు మనుకు చెప్పి, మను ఇక్ష్వాకు మహారాజుకి చెప్పి, అలా తర్వాత బ్రేక్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ నేను కృష్ణ అంటున్నాడనమాట. మళ్ళీ నేను నీకు ఈ యొక్క భగవద్గీత బోధిస్తున్నాననమాట. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. ఇది మనం పరంపరంగా తీసుకోవాలనమాట భగవద్గీత అనేది. సో, మనం భగవద్గీత కరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే, ఎవరైనా పరంపరలో కరెక్ట్‌గా ఉన్నారా? వాళ్ళు సరైన మార్గంలో ఉన్నారా? సరైన డివోటీస్‌గా ఉన్నారా? వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటే క్లియర్‌గా అర్థమవుతుంది. 5వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు భగవంతుని యొక్క రాక ఎలా ఉంటుంది? ఆయన యొక్క లీలలు ఎలా ఉంటాయి? ఎందుకు చేస్తాడు? ఆ! భగవంతుని యొక్క దివ్యమైన ప్రవృత్తి ఎలా ఉంటుంది? అవన్నీ 5-10 శ్లోకాల వరకు చెప్పారు ఈ చాప్టర్‌లో. తర్వాత 11-15 వరకి కృష్ణ భగవానుడు ఈ యొక్క సృష్టి ప్లస్ అన్నిటికి మూలం. అన్ని మార్గాలకెల్లా ఆయనే ఉన్నతమైన మార్గం అనేది 11-15 శ్లోకం వరకు చెప్పారు. తర్వాత 16-24 శ్లోకం వరకు జ్ఞాన మార్గం ఏంటి? జ్ఞాన అంటే ఏంటి అనేది క్లియర్‌గా మనకు చెప్పారు. ఆ తర్వాత 25-33 శ్లోకం వరకు యజ్ఞ ద్వారా సాక్రిఫైస్ అంటే మనము యజ్ఞాలు చేయడం వల్ల ఏ విధంగా మనం ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. కృష్ణ భగవానుని యొక్క జ్ఞానం. ఆ తర్వాత 34 శ్లోకం నుంచి 42 శ్లోకం వరకు జ్ఞాన మార్గంలో ఉన్నత శైలికి వెళ్ళిన వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ యొక్క అట్ ఆ జ్ఞాన మార్గం యొక్క గొప్పతనం ఏంటి అనేది ఆ శ్లోకాల్లో చెప్తున్నారనమాట. సో, మనం 35 దగ్గరున్నాము. ఒక 3 శ్లోకాలు ముందుకెళ్ళి చూద్దాం. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ వివిధ యజ్ఞములన్నీయు వేదములచే ఆమోదింపబడినవి మరియు అవన్నీయు వివిధ కర్మల నుండి ఉద్భవించినవి. వారిని యథార్థ రూపములో ఎరుగుట ద్వారా నీవు ముక్తిని పొందగలుగుతావు. సో, ఇప్పుడు మనకేం చెప్తున్నారంటే, ఒక బ్రహ్మచారి ఎలా యజ్ఞం చేస్తాడంట? ఆయనే ఇంద్రియాలను నిగ్రహించుకొని భగవంతుని యొక్క భక్తి లో లీనమై అటువంటి ఆహ్, ఇంద్రియ నిగ్రహణ అనే దాంట్లో అవి యజ్ఞంలో వేస్తున్నారనమాట. ఒక గృహస్థ ఏం చేస్తున్నాడు? పెళ్లి చేసుకున్న తర్వాతనైనా సరే, వాళ్ళ పిల్లల్ని కన్నా సరే వాళ్ళని సరైన రీతిలో కృష్ణ భగవానుడు, కృష్ణ చైతన్యంలో పెంచుతున్నారందరూ.
సో, వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే అన్ని యాక్టివిటీస్ కూడా ఆ యొక్క కృష్ణ భగవానుని యొక్క ఆహ్, కార్యాలు చేస్తున్నట్టుగా ఆ విధంగా వాళ్ళు యజ్ఞం చేసినట్టే అనమాట. అట్లా మనకు రకరకాలుగా ఇచ్చారు. సో, ఇట్లా ఈ వివిధ యజ్ఞములను వేదములచే ఆమోదింపబడినవి. ఇవన్నీ యజ్ఞాలు వేదాలలో ఆమోదించబడినయి. మరియు ఇవన్నీయు వివిధ కర్మల నుంచి ఉద్భవించినవి. మనం పనులు చేయడం ద్వారా ఇవన్నీ మనం చేయవచ్చనమాట. సో, అట్లా చెప్తున్నారిక్కడ. వానిని యథార్థ రూపంలో తెలుసుకొనుట ద్వారా నీవు ముక్తిని పొందగలవు. హ్మ్. 33 శ్లోక. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతపా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞాన జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప, ఓ అర్జున, జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞము కన్నను మహత్తరమైనది. సో ద్రవ్య యజ్ఞం కంటే అంటే కర్మ కర్మ దానికంటే కూడా జ్ఞాన యజ్ఞం గొప్పదంట. కర్మయోగ కంటే కూడా జ్ఞానయోగ గొప్పది. ఓ పార్థ, కర్మయజ్ఞ కర్మయజ్ఞములన్నీను చివరకు దివ్య జ్ఞానమునందే పరిసమాప్తమునందును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మయజ్ఞాల్లో ఎవరైతే సఫలీకృతంగా ఉంటారో వాళ్ళు నెక్స్ట్ లైఫ్‌లో జ్ఞానయజ్ఞం చేపట్టే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, కర్మయజ్ఞం ద్వారా చివరికి జ్ఞానయజ్ఞమునందే పరిసమాప్తి పొందుతారు. అట్లా అన్నమాట. సో, కర్మ నుంచి జ్ఞానయోగం నెక్స్ట్ స్టెప్. అట్లా జ్ఞానయోగ నుంచి ధ్యానయోగ, ధ్యానయోగ నుంచి భక్తి యోగ. సో, భక్తి యోగ అన్నిటికంటే ఉత్తమమైన యోగ. అన్నీ ఇంక్లూడెడ్ అందులో. ముప్పై 34. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో, ఇక్కడ మనము ఈ జ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? కృష్ణ భగవానుడిని, కృష్ణ చైతన్యాన్ని మనము కృష్ణ చైతన్యాన్ని ఎలా తెలుసుకోవాలి? ఈ చైతన్యంలోకి ఎలా రావాలి? భగవద్గీత ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆన్సర్. ఏ విధంగా మనం తీసుకోవాలనేది. ఎట్లా అంట? గురువు దరిచేరి సైతము గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. అంటే మనము సత్యాన్ని తెలుసుకోవడం కోసం, నిజాన్ని తెలుసుకోవడం కోసం, ఏది సత్యం అది తెలుసుకోవడం కోసం మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళాలంట. హ్మ్. వినయముతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. మనం వినయంగా ప్రశ్నలు వేయాలి. ప్లస్ గురువులకు సేవ చేయాలన్నమాట. అట్లా చేసినప్పుడు మనకు యాక్చువల్‌గా జ్ఞానం అర్థమవుతుంది. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన అగుటచే నీకు జ్ఞానము ఉపదేశింతురు. ఈ గురువులు ఏం చేస్తారు? ఎప్పుడైతే ఎవరైనా వచ్చేసి చాలా వినమ్రతగా ఆ! చాలా చాలా వినయంతో, వినమ్రతతో ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళకు సేవ కూడా చేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మదర్శులు, తత్వదర్శనం చేసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. సో, ఇది కరెక్ట్ పద్ధతి అన్నమాట. సో, ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క భగవద్గీత గాని, శ్రీమద్ భాగవతం కానీ, చైతన్య చరితామృత కానీ, అసలు దేవుడెవరనేది ఇవన్నీ ఎలా తెలుసుకోవాలంట? ఫస్ట్ థింగ్ మనం గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళేసి సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏది సత్యం? ఏది కరెక్ట్? ఏది తప్పనేది గురువుని అడగాలనమాట. అది కూడా ఎలా అడగాలి? వినయంగా. చాలా వినమ్రతా భావంతో వినయంగా అడగాలి. మర్యాదగా చాలా వినయంగా అడగాలి. అలా సేవ కూడా చేయాలనమాట. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఆ గురువులు మనకు ఈ యొక్క నాలెడ్జ్‌ని ఇంపార్ట్ చేస్తారనమాట. ఇస్తారు. అట్లా కాకుండా ఆహ్, నిన్ ఎవరో చెప్తారు ఎక్కడో రైట్? ఎవరో చుట్టాలు చెప్తారు. ఈ దేవుడికి నువ్వు పూజ చేయి నీ కోరిక తీరిపోతుందని. ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు చాలామంది వెళ్లి కొందరు అయ్యప్ప స్వామికి చేస్తున్నారు.
ఆ! కొందరెళ్ళేసి పార్వతీదేవికి పూజ చేస్తున్నారు. కొందరు వినాయకుడికి పూజ చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? వాళ్ళేమి వెళ్లి వేదాలు చదువుకొని ఆ విధంగా పాటించట్లేరు. టెంపుల్ కట్టారు, గంట కొట్టారు, అందులోకి వెళ్ళగానే ఎవరో పిలుస్తున్నారు, ఒక అడ్వైస్ ఇచ్చి చెప్తున్నారు. అట్‌లీస్ట్ టెంపుల్‌లో చెప్పేది తెలుసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇయాల రేపు ఎలా అయిపోయిందంటే, బయట ఎవరైనా చుట్టాలు చెప్పడం, భార్య భర్తకి చెప్పడం, భర్త భార్యకి చెప్పడం. మా ముత్తాతల నుంచి, మా తాతల నుంచి ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పూజ చేస్తాం అని చెప్పేసి. సో, ఇప్పుడు చూస్తే మన అన్ని ఫెస్టివల్స్ ఇట్లాగే చేస్తాం. దసరా రోజు ఏం చేస్తారు? భక్తులు కానటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం మీట్ ఈటింగే, మాంసాహారం. దసరా అన్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ డే ఒకరోజు తోరణాలు కట్టేసి పూజ చేసుకుంటారు. పూజ చేసుకొని ఒక గంట సేపు తర్వాత ఇమ్మీడియేట్‌గా మాంసాహారము, మత్తు పదార్థాలు, ఇంకా అసలు ఏదైతే మనం తాకని కూడా తాకకూడదో అటువంటి పనులు ఇంట్లో వాళ్ళు చేయడమే కాకుండా వాళ్ళ పిల్లలకు పెట్టడము, వాళ్ళ బంధువులను పిలిచి పెట్టడము, ఇటువంటి మూర్ఖంగా చేస్తున్నారనమాట. సో, ఇటువంటివి చేసేటప్పుడు కార్యం మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఒక గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించి నేను చేసేది కరెక్టా కాదా? నేను ఈ విధంగా విన్నాను. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్ నాకేం చెప్పాడంటే, అయ్యప్ప దీక్ష తీసుకోమని చెప్పాడు. ఇది కరెక్టా కాదా? శాస్త్రాలలో ఇది చెప్పారా? చెప్పలేదా? ముందు మనం వెరిఫై చేయాలి. అలా వెరిఫై చేయకుండా చేస్తున్నామనుకోండి, ఎట్లా అంటే మనం వెళ్లి ఏదో సర్జరీ చేయించుకుంటున్నాం. ఓకే. కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో ఏదో అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి అది తీయాలి బయటికి. సో, మనం ఏం చేస్తున్నాము? ఈ అంకుల్ దగ్గరికెళ్ళిపోతున్నాము. వాళ్ళు ఈ చుట్టాల దగ్గరికెళ్ళిపోతున్నాము. వాళ్ళొక మాట చెప్పారు. ఆ! చెప్పగానే ఇమ్మీడియేట్‌గా వెళ్ళి ఎవరో ఒక మాంత్రికుడు ఉంటాడు. ఆయన కత్తితోని కట్ చేసి ఆయన తీసేస్తాడు, కుట్లేసేస్తాడు, బానే ఉంటుంది అని చెప్పగానే వెళ్లి మనం అలా చేయించుకుంటామా? చేయించుకోం. మనం ఏం చేస్తాము? ఏ డాక్టర్ దగ్గర చేయించుకున్నారు? ఏ డాక్టర్ ఫేమస్? ఓకే. ఆయన నిజంగానే డాక్టరా? కాదా? ఇంతకుముందు ఆపరేషన్స్ చేశాడా? చేయలేదా? ఇవన్నీ వెరిఫై చేస్తాం మనం. చేసిన తర్వాత ఫీజు కట్టి, మన ప్రాణాలన్నీ ఆయన చేతిలో పెట్టేసి, మనం ఆపరేషన్ చేయించుకొని బయటకొస్తాం. కానీ ఎక్కడో వెళ్ళి ఈ మాంత్రికుడు ఇలా చెప్పాడు, ఆ మాంత్రికుడు అలా చెప్పాడు. మీరు ఎళ్లి కట్ చేయించుకోమంటే కట్ చేయించుకుంటారా? ఆపరేషన్ చేయించుకుంటారా? చేయించుకోరు. ఎవ్వరు చేయించుకోరు. మరి భగవంతుని దగ్గరికొచ్చినప్పుడు ఎందుకు అది మనం అవలంబించట్లేదు? ఎవ్వరు చెప్పింది వాళ్ళది తీసుకుంటున్నాం కానీ, రైట్ భగవద్గీత ఓపెన్ చేసి శ్లోకా చూపించి ఈ విధంగా చేయాలి అన్నప్పుడు అది మాత్రం తీసుకోవట్లేదు మనం. దానికి 99 ప్రశ్నలు వేసి, హ్మ్. దానికేంటంటే వ్యతిరేకంగా, హ్మ్. దేవుడు ఇలా ఎందుకు చెప్తున్నాడు? ఆ! ఒక్కడే దేవుడని ఎందుకు చెప్తున్నాడు? అందరు దేవుళ్ళు ఈక్వలే కదా! అందరు దేవుళ్ళు ఈక్వల్ అని నీకెలా తెలుసు? అన్‌లెస్ నువ్వు దేవుడు అయితే తప్ప ఇవన్నీ నీకు తెలీదు కదా! కొందరేమంటారంటే దేవుడే లేడని. దేవుడు లేడని ఎలా తెలుస్తుంది? ఓన్లీ అన్ని సర్వజ్ఞులైతేనే కదా దేవుడున్నది లేదనేది కూడా తెలుసుకునేది. నాకు తెలీదు. దేవుడెవరో నాకు తెలీదు. అది ఓకే. ఆన్సర్ పర్వాలేదు. కానీ దేవుడు లేడు. అందరు దేవుళ్ళు ఒకటే. ఈ స్టేట్‌మెంట్స్ ఎలా ఇస్తున్నారు మీరు? ఎవరైనా అందరు దేవుళ్ళు ఒకలే అంటే వాళ్ళు కూడా దేవుళ్ళైతేనే కదా ఆ మాట చెప్పగలిగింది. రైట్? సో, ఇదంతా మూర్ఖం అనమాట. మూర్ఖత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసే పనిలో ఒక శాస్త్ర ఆధారం తీసుకొని చేయట్లేదు. వాళ్ళు చేసే ఏ పనికి శాస్త్రం ఆధారం చెప్పట్లేదు. ఫంక్షన్ చేసినప్పుడు గానీ, ఏది చేసినప్పుడు గానీ మాంసాహారం పెట్టడం, మత్తు పదార్థాలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు కర్మ కూడగట్టుకుంటున్నారు. ఆ చేసిన పనికి ఫలితం సరిగ్గా రాదు. డబ్బు వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం చనిపోయిన తర్వాత ఈ పాపాలన్నిటికి మళ్ళా యమధర్మరాజుకి దగ్గరికి వెళ్ళి మనకు శిక్ష అనేది ఇస్తారనమాట. సో, ఇటువంటి యాటిట్యూడ్ ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నారు? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. మనం గురువు దగ్గరికి వెళ్లి సేవ చేసి ప్రశ్నలు చాలా వినమ్రతగా అడిగి ఆన్సర్స్ తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత దాన్ని మనం పాటించొచ్చు. అది కూడా చూడాలి. శాస్త్రాలలో ఈ విధంగా చెప్పారా లేదా అనేసి. సో, శాస్త్రాల్లో ఇంతవరకు సాయిబాబా గురించి ఎక్కడ చెప్పలేదు. శాస్త్రాల్లో ఇంతవరకు ఎక్కడ కూడా అయ్యప్ప స్వామి గురించి చెప్పలేదు. సో, ఇవన్నీ మనము ఏదో మూఢనమ్మకంగా గుడ్డిగా నమ్మకూడదనమాట. సో, అక్కడి వరకు చూసాం మనం. ఎవరైనా మెమరైజ్ చేసుకోవాలనుకుంటే ఈ వర్స్ 4 చాప్టర్ 34 శ్లోకం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అది మీరు కంఠస్థం చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈరోజు చాప్టర్‌లోకి ఎంటర్ అవుదాము. ఎవరికైనా జనరల్ క్వెషన్స్ ఉంటే అడగొచ్చు.
ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు, అశోక్ ప్రభు. మరి ఇప్పుడు ఈ అయ్యప్పది అన్నది చాలా, అంటే ఒకరిని చూసి ఒకరు చాలా బాగా ఫేమస్ లెక్క అవుతారు కదా ప్రభుజీ వీళ్ళు. అంటే ఇది అయ్యప్ప ఇట్లా కాలంలో ఇట్లా తల్లి కోసం పులి పాల కోసం పోయి పులి మీద ఎక్కి వస్తా అంటాడు, ఇది రియల్ అని చెప్తారు కదా ప్రభుజీ. అట్లా అడవికి వెళ్ళి పులిపాల కోసం పోయి పులితోనే వస్తాడు. అప్పటి నుండి అయ్యప్ప మాలలు వేస్తారు, అయ్యప్ప అని ఇట్లా బాగా నమ్మకంగా కలిగించుకుంటారు కదా ప్రభుజీ. ఓకే ప్రభు, ఆ విధంగా ఎక్కడ రాశారు? మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఓకే ఇవన్నీ చెప్తున్నారు కరెక్ట్ కానీ ఎక్కడ రాశారు ఇవి? ఎవరు ఆ, చెప్పారు? ఇప్పుడు అంటే మీరు ఇండియాలో ఒక ఊరికి వెళ్ళారనుకోండి, ఊరికి వెళ్తే ఒక చెట్టు దగ్గర ఏమవుతుంది, ఒక చెట్టు దగ్గర ఒక పుట్ట ఉందనుకోండి, దానిపైన బొట్లు పెడతారు, ఇవి చేస్తారు, ఇదే దేవుడు అని చెప్పేస్తారు. తర్వాత ఒక గుట్ట దగ్గరికి వెళ్తారు, ఇదే దేవుడు అని చెప్పేస్తారు. సో ఇట్లా అయినప్పుడు మనం ప్రశ్నించాలన్నమాట, ఎవరు ఆ, చెప్తున్నారు? ఆ, ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు అంతెందుకు, మనము తమిళనాడుకి వెళ్ళారనుకోండి మీరు, ఖుష్బు అనే ఒక సినిమా యాక్ట్రెస్కి ఆమెకు టెంపుల్ కట్టారు, రైట్? ఆమెకు పూజ, ఒక గుడి నిర్మించారు, ఆ గుడిలో ఒక విగ్రహం పెట్టారు, ఖుష్బు విగ్రహం. అందరు పూజ చేస్తున్నారు ఆమెకి. ఆమె దేవతనా? కాదు. కాదు. సో అట్లా సి, ఎవ్వరు ఏది చెప్పింది మనం మూఢనమ్మకంగా తీసుకోకూడదు. మనం దాన్ని వెరిఫై చేయాలి. మనం ఎక్కడైతే వెరిఫై చేయాలో అక్కడ చేయట్లేమో, ఎక్కడైతే వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది తీసుకోవట్లేదు. అది ప్రాబ్లం. ఇక్కడ భగవద్గీతలో ఏ విధంగా వెరిఫై చేయాలనేది క్లియర్గా ఇచ్చారు, ఇది మనం తీసుకోవట్లేదు. ఎవరో దారిలో వెళ్ళేసి నల్ల డ్రెస్ వేసుకొని ఇది అయ్యప్ప స్వామికి ఇలా చేయాలి అని చెప్పినప్పుడు మనం తీసుకుంటున్నాం. ఈ అయ్యప్ప, మన తాతల కాలంలో అయ్యప్ప భక్తులు ఎవరైనా ఉన్నారా ప్రభుజీ మన తాతల కాలంలో? ఆ, అప్పట్లో లేరు ప్రభుజీ, ఈ మధ్య కాలంలోనే ఎక్కువ అన్నట్టు. రైట్, ఓకే. మన ఆ, తల్లిదండ్రుల కాలంలో అయ్యప్ప కానీ సాయిబాబా కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ప్రభు ఇదంతా? గత 50 సంవత్సరాల నుంచే కదా? ఒక 30 నుండి ఇంకా 25-30 ఏళ్ళ నుండి బాగా ఎక్కువ ఫేమస్ అన్నట్టు, ఇక ఈ 30 ఏళ్ళ నుండి బాగా. మరి దేవుడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడు ఈ 30 ఏళ్లలో? అంతకుముందు ఎక్కడి నుంచి? శాస్త్రంలో లేదు కానీ ఒకరిని చూసి ఒకరిని చేయడమే ఎక్కువ అయిపోయింది అన్నట్టు ఇది. ఎస్. సో మనం ఏం చేయాలంటే, అట్లా ఒకరు చూసి ఒకరు చేయడం అనేది అట్లా ఏమీ లేదు. ఇప్పుడు ఎవరైనా డబ్బున్న వ్యక్తి వెళ్ళేసి ఒక ఎక్స్ సింబల్లో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక గుడి కట్టారనుకోండి, మీరు ఎక్కడ చేయకండి, ఇక్కడికి వచ్చేసి మీరు ఇది ఇది చేయండి, నాకు డొనేషన్స్ ఇవ్వండి, ఒక 100 రూపాయలు మీరు ఇక్కడ కట్టారంటే మీకు తాయిత ఇచ్చేస్తాను, దీని ద్వారా మీ కష్టాలన్నీ తీరుతాయి, అది ఇది అని చెప్తాడు. వేరే వాళ్ళ కష్టం సంగతి పక్కా పెట్టండి, అందరూ వచ్చి 100 రూపాయలు ఇస్తుంటే ఈయన ప్రాబ్లమ్స్ తీర్చుకుంటున్నాడు. సో ఇట్లా చాలామంది ఇలాంటివి తయారు చేస్తున్నారు. కాబట్టి మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనం Yes, చాలా ప్రభుజీ. కేర్‌ఫుల్‌గా ఉండాలి. యెస్. సో ఎక్కడ లేదు. ప్రూఫ్ అడగాలి మనం. యెస్. ఓకే. మీరు ఇది అయ్యప్ప గురించి చెప్తున్నారు, ఎక్కడుంది ప్రూఫ్? వేదాల్లో ఎక్కడుంది? ఓకే. అది వేదాల్లో ఏ భాగం వేదవ్యాసుడు రాసాడా? ఎవరు రాసారు? ఈ మధ్య కాలంలో రాసారా? ఇవన్నీ మనం వెరిఫై చేయాలన్నమాట. సో అట్లా గుడ్డిగా తీసుకోకూడదు. ఇంకోటి ప్రభుజీ, ఆ ఆ రోజు సంక్రాంతి రోజు జ్యోతి కనిపిస్తుందని ఇక అలా అంతా అలా తయారయ్యి వెళ్తారు అన్నట్టు ఇక ఆడికి అప్పుడు ఆ రోజు అని. ఖచ్చితంగా జ్యోతి అనేది ఎట్లా కనిపిస్తుంది ప్రభుజీ? ఆకాశం నుండి జ్యోతి కనిపిస్తుంది, అయ్యప్పలకే కనిపిస్తుంది అని చెప్తా అంటారు. అంటే మనం చూడలే, మనం వేయలే కానీ చెప్తా అంటారు అన్నట్టు. అదే ప్రభు, ఇవన్నీ కూడా ఇట్లాగే ఉంటుంది గదా! ఈ పాము పుట్టలో పాలు పోస్తారు. పాము పుట్టకు పూజ చేస్తారు. రైట్? తర్వాత లేకపోతేనేమో చెట్టుకు పూజ చేస్తారు. ఏదో చెట్టుకి, లేకపోతే ఏదో ఒక కొండకి పూజ చేయడము. జ్యోతి కనిపిస్తుంది అని చెప్పేసి ఇవన్నీ, రైట్? సో, జ్యోతి ఎవరికి కనిపించింది? ఎట్లా ఉంటుంది? డే టైమ్‌లో చూస్తే ఇక్కడ ఇక్కడ వెలుగు బాగా ఉంది, ఇదే జ్యోతి అనుకుంటారు కొందరు. రైట్? నైట్ టైమ్‌లో వెళ్తే ఈ ఫుల్ మూన్ డే రోజు మీరు రైట్? పౌర్ణమి రోజు పోతే అక్కడ ఇక్కడ వెలుగు బాగా ఉంది, ఇదే జ్యోతి. అంతే అయిపోతుంది. లేకపోతే ఎక్కడో దూరంగా ఎవరైనా మంటలు కాల్చేటప్పుడు అదే జ్యోతి. అట్లా చూస్తున్నారు. రైట్? సో నిజంగా అక్కడ నిజంగా అది ఉందా? ఏది మనం వెరిఫై చేయాలి. కృష్ణ ప్రతి ఒక్క ఇన్కార్నేషన్‌లో ఏం చేశాడంటే, మన వేదవ్యాసుడు అన్నీ డాక్యుమెంట్ చేసి పెట్టాడనమాట. బుద్ధుడి యొక్క తండ్రి పేరేంటి? తల్లి పేరేంటి? బుద్ధుడు ఎప్పుడు జన్మిస్తాడు? ఆయన యొక్క ఊరేంటి? ఇవన్నీ రాసిపెట్టారు.
కల్కి అవతారం ఎప్పుడొస్తుంది? కల్కి ఒక తల్లి, తండ్రి, వాళ్ళ ఊరు అవన్నీ కూడా ఉన్నాయి. రీసెంట్‌గా ఏమైపోయిందంటే, ఒక బ్యాంక్ మేనేజర్ సౌత్ ఇండియాలో తమిళనాడులో ఎక్కడో కేరళలోనో ఒక బ్యాంక్ ఆర్ హ్మ్, బెంగుళూరు సైడ్ కర్ణాటక. ఒక బ్యాంక్ మేనేజర్ నేనే కల్కినని చెప్తున్నాడు. అందరూ ఆయనను బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. రైట్? అట్లా సీ అట్లా అయినప్పుడు ఓకే. నువ్వు బ్యాంక్ మేనేజర్ నువ్వు కల్కి అని చెప్తున్నావు కదా! మరి చెప్పినప్పుడు నీ తండ్రి పేరేంటి? నీ తల్లి పేరేంటి? అని శాస్త్రాల్లోకి వెళ్ళి నువ్వు ఇప్పుడు కాదు కదా రావాల్సింది. ఇంకా ఇప్పుడు 432,000 సంవత్సరాలు ఉంటుంది కలియుగం. ఇప్పుడు ఓన్లీ 5 సంవత్సరాలే అయింది. ఇంకా 430,000 సంవత్సరాలు ఉంది బాకీ. ఓ ప్రభుజీ సో, అట్లా చాలా వెళ్ళారు. రైట్. అట్లా చాలా మంది చాలా చేస్తున్నారు. ఒకటి చాలా వెళ్ళి ఆ కలికి భగవాన్ అన్న అతన్ని చాలా పెద్ద చేశారు. జనమే పెద్ద చేశారు బాగా అవును. లక్ష్మి ఇచ్చి. అవును. అదొకటి. తర్వాత సత్య సాయిబాబా అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఇవన్నీ ఉన్నారనమాట. అంటే వాళ్ళకి మిస్టిక్ పవర్స్ కొన్ని ఉండొచ్చు. మిస్టిక్ పవర్ అంటే సిద్దీస్ ఉంటాయి. సో, ఆ సిద్దీస్‌లో ఏదో ఒకటి చేతుల్లో ఇట్లా సృష్టించడము అట్లాంటివి చేశారనుకోండి. ఓహ్! ఆయన చూడండి ఐస్ మీద కూర్చొనున్నాడు. ఆ చేతుల్లో నుంచి ఇట్లా సృష్టించాడు. ఈ మ్యాజిక్ ట్రిక్స్‌కి మనము ఇంకోటి శిల ప్రభుపాద ఎగ్జాంపుల్ చెప్తాడనమాట. ఎవరైనా అంటే కొత్త అయిన వ్యక్తి వచ్చినప్పుడు గురువు ఏం చేస్తాడంటే ఆయనను పట్టుకొని ఆయనకు షాక్ ఇస్తాడనమాట. షాక్ ఇచ్చేసి నా నా పవర్ అంతా నీకు ఇచ్చేసినా ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని. సో, అలా షాక్ ఇస్తే ఇట్లా మనం వెళ్లి షాక్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు మన దేవుడిని దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. రైట్? సో, ఎక్కడికో ఎళ్ళేసి ఇంకోటి నీకు సీక్రెట్ మంత్ర ఇస్తా అని. ప్రతి ఒక్కరికి ఒక సీక్రెట్ మంత్ర చెవిలో చెప్తుంటారు. ఈ మంత్రం మీరు ఎవరికీ చెప్పకూడదని చెప్పేసి. డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సో, ఇటువంటి వ్యవహారాలు మనము ఎక్కువ అట్లా వాటిల్లో చిక్కుబడకుండా మనము శాస్త్రాలలో ఏం చెప్పారు? 3 చూడాలనమాట. ఒకటి సాధు, గురు, శాస్త్ర. గురు మహారాజ్ ఏం చెప్తున్నారు? శాస్త్రాల్లో ఏం రాశారు? సాధుస్ అంటే డివోటీస్ ఏం చేస్తున్నారు? ఈ 3 వెరిఫై చేసి మనం ఏదైనా తీసుకోవాలి. సో, ఓకే ప్రభుజీ. యాహ్! సో, అది ఇంపార్టెంట్. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మహేష్ పాలక్ ప్రభు, పవిత్ర మాతాజీ దండవత్ ప్రణామ్. हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम दर्शन प्रणाम ఓకే. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామ్ మాతాజీ. పద్మజ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామ్ పద్మజ మాతాజీ. ప్రభుజీ నాకు ఒక డౌట్. అంటే అది ఇన్ని రోజులు విని అడుగుతున్నారా అని కూడా అనుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రభు భాగవతము ఎలా స్టార్ట్ అయింది ప్రభు? అంటే ఎందుకోసము ఎక్కడ స్టార్ట్ అయింది ప్రభు? భాగవతం ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే ఎందుకోసం ప్రభు? ఎలా దేనికోసం స్టార్ట్ అయింది? ఎవరి మధ్యన ఫస్ట్ స్టార్ట్ అయింది ప్రభుజీ? సో, భాగవతం పరీక్షిత్ మహారాజు పాండవుల్లో అర్జునుని యొక్క మనవడు పరీక్షిత్ మహారాజు. సో, పాండవులు అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత పరీక్షిత్ మహారాజ్‌కి ఆ రాజ్యం వస్తుంది. పరీక్షిత్ మహారాజ్ ఒకరోజు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి అక్కడ ఆయనకు బాగా దాహం అవుతుంది. దాహం అయితుంటే వెళ్ళి నీళ్ళు అడగడానికి ఒక ఋషి శమిక ఋషి స్థానానికి వెళ్తాడనమాట. సో, శమిక ఋషి ఇట్లా చక్కగా ఆయన ఈ ఈ ఆసనాల్లో ఉండి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన ఎళ్ళేసి నాకు దాహం అయితుంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అంటాడు. పరీక్షిత్ మహారాజ్ అంటే ఏంటి? మొత్తం భూమండలానికి రాజు. సో, అప్పుడు ఆయన ఎళ్ళినప్పుడు ఆయనకి మంచినీళ్ళు ఇవ్వరు. అసలు ఆయన చెప్పింది వినట్లేడు ఆయన. ఆయన ధ్యానంలో డీప్‌గా ఇట్లా మెడిటేషన్‌లో ఉన్నాడు. అప్పుడు ఇదేంటి ఈయన అసలు ఒక ఇంటికి ఒక అతిథిలాగా వస్తే ఎవ్వరు అసలు గింత గౌరవం లేదు. కూర్చోమని అనట్లేడు. ఒక వాటర్ కూడా ఇవ్వట్లేడు. ఇటువంటి రెస్పాన్స్ ఇచ్చాడేంటి అని చెప్పేసి అక్కడ ఒక చనిపోయిన పాము ఉంటుంది. ఆ పాము తీసి ఆయన తల చుట్టూ చుట్టేసి వెళ్ళిపోతాడనమాట. సో, అట్లా వెళ్తూ పరీక్షిత్ మహారాజు ఇంకా బాధపడుతున్నాడు. అరే! నేను ఎందుకు ఇలా ఈ పని చేశాను అసలు? నిజంగా ఆయన ధ్యానంలోనే ఉన్నాడేమో! నేను అన్నది ఆయనకి వినపడలేదేమో! నేను అసలు ఆయనకు ఈ యొక్క దండ ఎందుకేశాను? చనిపోయిన పాము యొక్క దండ ఎందుకు తీశాను? అని చెప్పి ఇంక భగవంతుని అడుగుతున్నాడనమాట. నాకు చాలా పెద్ద శిక్ష ఇవ్వు. ఎటువంటి శిక్ష అంటే ఇటువంటి తప్పు నేను మళ్ళీ ఎప్పుడు చేయొద్దని చెప్పేసి.
యాక్చువల్‌గా ఆయన పెద్ద తప్పేం చేయలేదు. ఆయన ఏమీ అనలేదు. యాక్చువల్లీ ఈయనే అన్నీ మొత్తం భూమండలానికి రాజు. ఇమ్మీడియేట్‌గా ఆయన అరెస్ట్ చేయొచ్చు. హ్మ్. లేకపోతే ఆయన దండించొచ్చు. ఇవేమీ చేయలేదాయన. సో, ఆ తర్వాత శృంగి ఆయన కొడుకు చిన్న పిల్లవాడు. ఆయన ఫ్రెండ్స్‌తో ఆడుకున్నప్పుడు ఆయనకు తెలుస్తుంది. ఇట్లా రాజొచ్చాడు. వచ్చి తన తండ్రి పైన చనిపోయిన పామును చుట్టేసి ఎళ్ళిపోయాడని. సో, అప్పుడు బ్రాహ్మణులంటే అంత చీప్‌గా చూస్తున్నారా వీళ్ళందరూ? ఈ రాజులందరూ ఏమనుకుంటున్నారు? మేమేం చేయలేమనుకుంటున్నారా? అని చెప్పేసి ఆయన నీళ్ళల్లో చేయి పెట్టేసి ఒక గడ్డిపోస తీసేసుకొని ఒక మంత్ర చెప్తాడనమాట. ఇమ్మీడియేట్‌గా నువ్వు 7 రోజుల్లో తక్షక అనే బర్డ్ తక్షక అనే పాము ఎగురుకుంటూ వచ్చేసి నిన్ను చంపేస్తుంది అని. సో, అప్పటికి ఇంకా ఈ బ్రాహ్మణ తేజస్సు ఇవన్నీ ఉండేవన్నమాట. హ్మ్. ఎప్పుడైతే ఈ శుద్ధ భక్తుడైన పరీక్షిత్ మహారాజుని ఆ బ్రాహ్మణ బాలుడు ఆ విధంగా శపించాడో, ఇమ్మీడియేట్‌గా బ్రాహ్మణాస్ యొక్క తేజస్సు అంతా పోయింది. ఎందుకంటే దుర్వినియోగం చేశారు వాళ్ళంతా ఇవన్నీ. ఈయనేంటి ప్యూర్ డివోటీ. ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు? ఈయనేమి తప్పు చేయలేదు. ఈయనకన్నీ తెలుసు ఏం జరుగుతున్నాయి, వాళ్ళు చేసింది తప్పు అని తెలుసు. కావాలంటే వాళ్ళని తీసుకొచ్చి కారాగారంలో వేసేసి బంధించొచ్చు. ఈయనకు మళ్ళీ వాళ్ళకి శాపం ఇచ్చే కెపాసిటీ కూడా ఈయనకుంది. కానీ ఈయనేం తీసుకున్నాడు దాన్ని, ఓకే. ఇది దైవ నిర్ణయం అని చెప్పేసి రాజ్యాన్నంతా ఇమ్మీడియేట్‌గా వాళ్ళ పిల్లవాడికి ఇచ్చేసి ఇమ్మీడియేట్‌గా వెళ్తాడు. వెళ్ళి నైమిషారణ్య ఫారెస్ట్‌లో అడవిలో అందరూ గంగా నది ఒడ్డున కూర్చొని అందరూ సేజెస్ ఉంటారనమాట. ఋషులు, మునులు అందరూ. అక్కడికెళ్ళి ప్రశ్న అడుగుతున్నాడనమాట. ఏంటి? అసలు ఈ యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి? నాకు ఓన్లీ 7 రోజులున్నాయి. అంతలో సుఖదేవ గోస్వామి వస్తాడు. అక్కడ కూర్చుంటాడు. ఆయనకు వ్యాసాసన ఇస్తారు. చెప్పండసలు ఈ మానవాళికి అన్నిటికంటే ముఖ్యమైన, ఉపయోగమైన కార్యం ఏంటి? ఎస్పెషల్లీ చనిపోయే వాళ్ళు ఏం చేయాలి? హ్మ్. అవన్నీ ప్రశ్నలేస్తున్నాడనమాట. ఆ ప్రశ్నలకు జవాబులిస్తూ ఉన్నాడు. ఆ జవాబే శ్రీమద్ భాగవతం. సో, ఈ ప్రశ్న, ఉత్తరం ఈ 2 శ్రీమద్ భాగవతంగా వచ్చింది అనమాట. సో, ఆ విధంగా శ్రీమద్ భాగవతం ఏర్పడింది. ఆ శ్రీమద్ భాగవతంలో వ్యాసదేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? భగవంతుని యొక్క ఏ అవతారం ఎప్పుడొస్తుంది? ఏ టైంలో వస్తుంది? భగవంతుని యొక్క తల్లిదండ్రులు ఎవరుంటారు? అవన్నీ లిస్ట్ చేసి పెట్టారు. అలాగే ఏతే చాం సకలా పుంసా కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఈ శ్లోకం కూడా చెప్పారు. ఇదేంటంటే పరిభాష సూత్ర. ఎప్పుడైనా మనం ఒక గ్రంథం రాసినా సరే, గ్రామర్‌లో ఏదన్నా ఒక పారాగ్రాఫ్ రాసినా సరే, ఒక పరిభాష సూత్ర అని ఉంటుంది. ఎక్కడన్నా ఇప్పుడు మనం చదివేటప్పుడు ఒకసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇంకెక్కడన్నా కన్‌ఫ్యూజన్ వచ్చిందనుకో ముందు ముందు, ఈ పరిభాష సూత్ర తీసుకొని మనం దాన్ని వెరిఫై చేసుకోవాలనమాట. సో, ఇది పరిభాష సూత్ర. ఈ పరిభాష సూత్రాలో ఏం చెప్తున్నారు? కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు ఆహ్, అందరికంటే పూర్ణ పురుషోత్తమైన భగవంతుడు. అన్ని అవతారాలు ఆయన నుంచే వచ్చాయి అని క్లియర్‌గా అక్కడ చెప్పారు మనకి. మళ్ళీ పరిభాష సూత్రాన్ని కూడా చెప్పారు. సో, అట్లా గ్రంథం ఏర్పడిపోయింది. వ్యాసదేవుడెవరు? కృష్ణ నుంచి వచ్చిన అవతారం ఆయనే రాస్తున్నాడు. వినాయకుడు రాస్తున్నాడు. వ్యాసదేవుడు డిక్టేట్ చేస్తున్నాడు. ఆయన నోట్లో నుంచి చెప్తుంటే వినాయకుడు రాస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం అనమాట. నువ్వెప్పుడూ ఆపకూడదు. నువ్వు ఆపేస్తే నేను కూడా రాయడం ఆపేస్తాను. మళ్ళీ ఈయన ఒక కండిషన్ పెడతాడు. నేనేం చెప్తానో అది నువ్వు అర్థం చేసుకొని రాయాలి. ఉట్టుట్టుగా రాయకూడదని. సో, ఈయన చెప్తున్నాడు. ఆయన తొందరగా అర్థమవుతుంది. రాస్తున్నాడు. ఆయన రాసేటలోపట్ల ఈయన ఇంకొక శ్లోకం ఆలోచిస్తున్నాడు. ఈయన శ్లోకం చెప్తున్నాడు. ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఆయన రాస్తున్నాడు. చూడండి. ఆ విధంగా మనం భగవంతుడిని ఇటువంటి శాస్త్రాల ద్వారా, ఈ శాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళ ద్వారా, డివోటీస్ ద్వారా తెలుసుకోవాలనమాట. లేకపోతే మనకి ఇది సరిగ్గా అర్థం కాదు. సో, అది మాతది భాగవతం ఎలా వచ్చింది అనేది. ఎస్ ప్రభు. అవును. థ్యాంక్ యూ ప్రభుజీ. హ్మ్. హరే కృష్ణ. విజయ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఓకే. ఓకే. వసంతి మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు మీరు చదువుతారా? Yes, Prabhuji. 35
35వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహం యజ్ఞాత్వా న పునఃమోహం ఏవం యాస్యసి పాండవా ఏవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషాని ఏన భూతాంసి శేషాని ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. దక్షస్యాత్మన్ అతో మయి. Translation. Having obtained a real knowledge from a realized soul, you will never fall again into such illusion. For by this knowledge, you will see that all living beings are but part of the Supreme, or in other words, that they are mine. Thank you. జయ Prabhuji. ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీ. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇంత ముందు శ్లోకంలో ఏం చదివాం మనము, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, వినయంతో ప్రశ్నలు వేసి సేవ కూర్చాలి, వాళ్ళకి సేవ చేయాలి. అట్లా ఆత్మదర్శులు తత్వదర్శులైన గురువులు ఏం చేస్తారు, మనకి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఉం? ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానము పొందినప్పుడు ఆ జ్ఞానము సమస్త జీవులు పరమాత్ముని అంశలని అనగా నాకు సంబంధించిన వారని గాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడును ఇట్టి మోహమునకు గురి కావు. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు ఆత్మదర్శి అయిన ఆ మహాత్ములైన గురువులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నిజమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతావో ఆ జ్ఞానంతో నువ్వు ఏం అర్థం చేసుకుంటావు, పరమాత్మునిగా అందరూ కూడా కృష్ణ భగవాను యొక్క అంశాలు అని తెలుసుకుంటావు. ఆ యొక్క పరమాత్ముడైన కృష్ణ భగవాను యొక్క ఈ సమస్త జీవులు కూడా అంశాలని తెలుసుకుంటావు. ఈ విషయము అనగా నాకు సంబంధించిన వారిని తెలుసుకొనుటచే అంటే వీళ్ళందరూ కూడా కృష్ణ యొక్క అంశాలు అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, అందరూ కృష్ణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తెలుసుకున్నప్పుడు నీవు తిరిగి ఎప్పుడూ ఇట్టి మోహానికి గురి కావు. మోహం అంటే ఏంటి, భ్రాంతి. సో మనం భ్రాంతిలో లేకుండా ఉండడానికి, భ్రాంతి అనేది ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనకు మ్యారేజ్ కాకముందు భర్త ఎవరో తెలియదు, మనకు భార్య ఎవరో తెలియదు, వాళ్ళ పేరేంటో తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. మనకు పిల్లలు పుట్టకపోయినప్పుడు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎంత తీయగా మాట్లాడతారో అవన్నీ మనకు తెలియదు. అసలు వాళ్ళు ఎవరో తెలియదు అప్పుడు మనకు ఆ ప్రేమలు అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఈమె నా భార్య, ఇతను నా భర్త, వీళ్ళు నా పిల్లలు. సపోజ్ వాళ్ళు 2 months ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళారనుకోండి దూరంగా, వాళ్ళ మీద కావరం, అయ్యో వాళ్ళు ఏంటి వెళ్ళిపోయారు కదా, బాగున్నారా లేదా, ఎట్లున్నారో, తిన్నారా లేదా, ఇవన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి 2 years బ్యాక్ మ్యారేజ్కి ముందు ఇవన్నీ ఎక్కడికి పోయాయి? మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత ఈ భ్రాంతిలో ఉన్నారు. అంటే ఇదంతా భ్రాంతి. సో దీన్ని భ్రాంతి అంటారు. ఇటువంటి భ్రాంతి నుంచి బయటపడడం ఎప్పుడు జరుగుతుందట, ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానాన్ని పొందినప్పుడు. ఎప్పుడైతే మనం గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆత్మదర్శ మహాత్ములైన వాళ్ళ నుండి మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు కృష్ణ యొక్క అంశాలు వీళ్ళందరూ సమస్త జీవులను తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం మోహానికి గురి కామట. సో అది మనము మోహం లేకుండా యాజ్ ఇట్ ఈజ్ నాలెడ్జ్ గురువు నుంచి తీసుకోవాలి, అది ఇంపార్టెంట్, రైట్? ఎక్కడైనా బయట ఎవరైనా ఇటువంటి చెప్పినా సరే మనం తీసుకోకూడదు. ఎవరైనా అలా చేస్తుంటే ఇంకా వాళ్ళని జాలిగా చూసి వదిలేయాలి. అంతేగాని వీళ్ళు ఇక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ జ్యోతి చూస్తున్నారు, అక్కడ వెలుగు చూస్తున్నారు, ఇటువంటి డ్రెస్ వేసుకుంటున్నారు, దీనివల్ల ఏమీ ఉపయోగం ఉండదు, టైం వేస్ట్. ఓకే, హరే కృష్ణ. మధుగోపాల్ ప్రభు, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. ధన్యవాద ప్రణాం. గౌరవప్రేమి మాలిని మాతాజీ, మీరు చదువుతారా? ఓకే అమ్మా, నువ్వు చదువుతావా? హరే కృష్ణ. ఓకే మాతాజీ. యా
టెక్స్ట్ 36. అపి చేదసి పాపేభ్యాం अपि चेदसि पापेभ्यः సర్వేభ్యः పాపకృత్తమః सर्वेभ्यः पापकृत्तमः సర్వం జ్ఞానప్లవేనైవ सर्वं ज्ञानप्लवेनैव వృజినం సంతరిష్యసి. वृजिनं सन्तरिष्यसि. Even if you are considered to be the most sinful of all sinners, when you are situated in the boat of transcendental knowledge, you will be able to cross over the ocean of miseries. Yes, Mother Charavan. ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమపాపిగా భావింపబడినను దివ్య జ్ఞానం అనేది పడవయందు స్థితుడవైనచో దుఃఖ సముద్రమును దాటగలవు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనము పాపాలందరిలో పరమపాపిగా ఉన్నా సరే, మనకంటే దుర్మార్గులు ఇంకొకరు లేరు, అన్ని దుర్మార్గమైన పనులు చేసినా సరే, అట్లా భావించినప్పుడు ఈ యొక్క దివ్య జ్ఞానము, భగవంతుని యొక్క దివ్య జ్ఞానం, ఇప్పుడు ఈ చాప్టర్లో మనం తెలుసుకున్న ఈ నాలెడ్జ్ ద్వారా, ఈ దివ్య జ్ఞానం అనేది పడవ యందు స్థితుడైనచో, ఈ పడవలో నువ్వు సరిగ్గా స్థిరంగా ఉన్నావు అనుకో, ఈ నాలెడ్జ్, ఈ 4వ చాప్టర్లో ఇచ్చిన నాలెడ్జ్, దుఃఖ సముద్రాన్ని దాటగలుగుతావు. సో అందుకే డివోటీస్కి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా సరే కొన్ని రోజుల్లో చాలా తొందరగా తేరుకుంటారనమాట. అలా కాకుండా డివోటీస్ కాని వాళ్ళు ఏముంటుందంటే, ఒకసారి వెళ్తారు, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారు, అక్కడ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారు, ఇది తినడానికి ట్రై చేస్తారు, అది చూడడానికి ట్రై చేస్తారు, తర్వాత ఏదైనా దుఃఖంలోకి వచ్చేసింది, ఎవరైనా చనిపోతారు, వాళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్ సెట్ కాదనమాట. ఇట్లా ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం, వాళ్ళు అటు ఇటు కొట్టుమిట్టాడుతుంటారనమాట. సో ఎవరైతే డివోటీస్గా ఉంటారో, ఎంత పాపులైనా సరే, అట్లా భావించినా సరే, ఈ దివ్య జ్ఞానం అనేది పడవయందు ఎవరైతే స్థిరంగా ఉంటారో దుఃఖ సముద్రాన్ని దాటగలుగుతారు అని చెప్తున్నారు. ఓకే, మహేష్ పాలక ప్రభు మీరు చదువుతారా? ఎస్ ప్రభు, హరే కృష్ణ. టెక్స్ట్ 37. యథైదాంసి సమిద్ధోగ్నిర్ యథైదాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా భస్మసాత్ కురుతే తథా. Translation by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. As a blazing fire turns firewood to ashes, O Arjuna, so does the fire of knowledge burn to ashes all reactions to material activities. థ్యాంక్ యూ ప్రభు. Thank you, Prabhu. సో ఏ విధంగానైతే ఓ అర్జున, మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు జ్ఞానాగ్ని భౌతిక కర్మఫలములన్నింటినీ బూడిదగా చేసివేయదు. సో ఎట్లయితే మనం మండుచున్న అగ్నిలో కట్టెలేస్తే ఏమవుతుంది, అంతా బూడిద అయిపోతుంది. ఆ విధంగానే ఎవరికైతే ఈ జ్ఞానయోగ, భగవంతుడెవరు, ఈ జ్ఞానయోగ మార్గం తెలుస్తుందో, ఈ భౌతిక కర్మఫలాలు అంటే మనం ఏ పని చేసినా కూడా తద్వారా వచ్చిన పాపము, పుణ్యము, కర్మఫలాలన్నీ కూడా బూడిదగా అయిపోతుంది అట. ఇప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు, మండుతున్న అగ్నిలో కట్టెలు వేస్తే ఏ విధంగా బూడిదైపోతుందో, మన యొక్క కర్మఫలాలన్నీ, మన యొక్క కర్మ అంతా కూడా ఆ విధంగా బూడిదైపోతుందట ఎప్పుడు జ్ఞానం లభించినప్పుడు. ఓకే అమ్మ, చదువుతారా నెక్స్ట్ మీరు? ఓకే, 38. నహి జ్ఞానేన సదృశం నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే పవిత్రం మిహ విద్యతే
విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః తస్సయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. కాలేనాత్మని విందతి. In this world, there is nothing so sublime and pure as transcendental knowledge. Such knowledge is the mature fruit of all mysticism, and one who has become accomplished in the practice of devotional service enjoys this knowledge within himself in due course of time. చదవమ్మ. ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానమంతా అంతగా ఉదాత్తమైనది, విశుద్ధమైనది, వేరొకటి లేదు. అట్టి జ్ఞానము సకల యోగముల పక్వ ఫలము. భక్తి యోగ సాధనలో సిద్ధిని పొందినవాడు ఈ జ్ఞానమును కాలక్రమములో తనలోనే అనుభవిస్తాడు. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ జ్ఞానమునందు ఆధ్యాత్మిక జ్ఞానము వలె పవిత్రమైనది. ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఈ చాప్టర్లో మనం ఏంటి? దివ్య జ్ఞానం. చాప్టర్ పేరు దివ్య జ్ఞానం. ఇప్పుడు మనం చదివేదంతా దివ్య జ్ఞానం. ఈ జ్ఞానమునందు ఆధ్యాత్మిక జ్ఞానము వలె పవిత్రమైనది మరియు మహోన్నతమైనది వేరొకటి లేదు. ఇంకా దీనికంటే పవిత్రమైనది, మహోన్నతమైనది ఈ యొక్క దివ్య జ్ఞానం కంటే ఇంకేది లేదంట. సకల యోగముల పక్వ ఫలమైన ఆ జ్ఞానము అంటే అన్ని మనకి రకరకాల యోగాలు. యోగం అంటే చూడండి, యోగం అంటే అదృష్టం లేదా భాగ్యం. ఇట్లా చూస్తే సకల యోగముల కన్నా పక్వ ఫలమైనది, అన్నిటికంటే మెరుగైనది ఈ జ్ఞానం. భక్తి యోగాభ్యాసమునందు పరిపక్వతను సాధించిన వాడు కాలక్రమమున తనయందే అనుభవించును. సో ఈ భక్తి యోగాభ్యాసము, ఇప్పుడు మనం చేసేది భక్తి యోగ అభ్యాసం. అభ్యాసం అంటే సాధన యోగ. సో సాధన, భక్తి ఇలా చేసిన వాళ్ళు క్రమక్రమంగా ఏమవుతుందట? తనయందే అనుభవిస్తారు. ఏంటి తనయందే అనుభవించేది? ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము. ఈ జగమునందు ఆధ్యాత్మిక జ్ఞానం వలె పవిత్రమైనది మరియు మహోత్తమైనది వేరొకటి లేదు. సకల యోగముల పక్వ ఫలమైన ఆ జ్ఞానము భక్తి యోగాభ్యాసమునందు పరిపక్వతను సాధించిన వాడు కాలక్రమమున తనయందే అనుభవించును. భాష్యము శిల ప్రభుపాదుల వారిచే. శిల ప్రభుపాదికి జయ. దివ్య జ్ఞానము గూర్చి పలుకునప్పుడు ఆధ్యాత్మిక అవగాహనతో మనము ఆ కార్యమును చేయుదుము. అట్టి ఆధ్యాత్మిక జ్ఞానము లేదా దివ్య జ్ఞానము కన్నను పవిత్రమైనది మరియు ఉన్నతమైనది వేరొకటి లేదు. అజ్ఞానము బంధమునకు కారణము కాగా, అజ్ఞానం ఏం చేస్తుంది? మనల్ని బంధుల్ని చేస్తుంది. బంధం అంటే మనం చేసే పనులలో ఇప్పుడు ఎవరికైనా తెలియకుండా ఏం చేస్తారో, ఏదైనా ఫంక్షన్ చేసేసి నాన్ వెజిటేరియన్ అలా పెట్టారనుకోండి, అజ్ఞానం అది. సో దాని ద్వారా ఏమవుతుంది? వాళ్ళకి బంధనంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు చేసిన పనికి ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రాబ్లం కోసం. యమధర్మరాజు పనిష్మెంట్ కోసం వెయిట్ చేయాలి. అట్టి జ్ఞానము ముక్తికి కారణమై ఉన్నది. సో అట్లా కాకుండా ఎవరైతే అజ్ఞానంలో కాకుండా జ్ఞాన మార్గంలో వచ్చారనుకోండి, భగవద్గీత చదవడము, తెలుసుకోవడము ఇట్లా చేశారనుకోండి, అప్పుడేమవుతుంది? ముక్తికి కారణమవుతుందట. మెల్లమెల్లగా మన ముక్తికి దారి తీస్తుంది అది. అది ఏ భక్తి యోగ పక్వ ఫలము. సో ముక్తి అనేది ఏంటి? భక్తి యోగ యొక్క పక్వ ఫలం అంటే రిజల్ట్. అట్టి దివ్య జ్ఞానమునందు స్థితిని పొందినవాడు శాంతిని తనయందే అనుభవించుటచే దాని కొరకు బాహ్యమున వెదుకనవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ వచ్చినప్పుడు వాళ్ళు లోపటనే చాలా హ్యాపీగా ఉంటారు. బయట వెతకరు. ఇంకా వాళ్ళు వీళ్ళతో నాకు సంతోషం రావాలి, వాళ్ళతో సంతోషం రావాలి, ఇంద్రియ భోగం చేస్తే సంతోషం రావాలని ఎదురు చూడరనమాట. వాళ్ళ లోపల వాళ్ళకే చాలా ఆనందంగా తృప్తిగా ఉంటారనమాట.
అనగా జ్ఞానము మరియు శాంతి అనునవి చివరకు కృష్ణ భక్తి రస భావనగానే పరిణమించును. ఇది ఏ భగవద్గీత యొక్క తుది వాక్యం. ఓకే, ఈరోజు ఫినిష్ చేద్దాం ఈ చాప్టర్. పవిత్ర మాతాజీ మీరు చదువుతారా? ఎస్ ప్రభు, చదువుతాను. 39. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరా సంయతేంద్రియః తత్పరా సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అచిరేణాధిగచ్చతి. A faithful man who is dedicated to transcendental knowledge and who subdues his senses is eligible to achieve such knowledge. And having achieved it, he quickly attains the supreme spiritual place. చదవండి మాతాజీ. ఓకే ప్రభు. దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శాంతిమి అచిరేణాధిగచ్చతి. అచిరేణ అంటే చాలా త్వరగా అన్నమాట, చాలా ఫాస్ట్గా. ఎవరైతే దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మిక జ్ఞానము పొందుటకు అర్హుడగును. దానిని సాధించిన అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. సో శీఘ్రంగా, చాలా తొందరగా పరమశాంతి అనేది లభిస్తుందట. ఎవరికి? దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు. ఎవరైతే ఫేత్, భగవంతుని భక్తి మీద శ్రద్ధ ఉంటుందో వాళ్ళు, దివ్య జ్ఞాన తత్పరుడైన వాళ్ళు, ఇంద్రియాలను ఎవరైతే నియమిస్తారో, ఇంద్రియ నిగ్రహణ చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం పొందుటకు అర్హుడవుతారనమాట. వాళ్ళకి ట్రాన్సెండెంటల్, వాళ్ళకి దివ్య జ్ఞానం అర్థమవుతుంది. అట్లా అయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు తొందరగా, చాలా త్వరగా, శీఘ్రంగా శాంతిని పొందుతారు. ఓకే. జ్యోతిరూప కమల మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరో. నాయం లోకోస్తి న పరో. న సుఖం సంశయాత్మనః. న సుఖం సంశయాత్మనః. But ignorant and faithless people who doubt the revealed scriptures do not attain God consciousness. They fall down. For the doubting soul, there is happiness neither in this world nor in the next. కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు, శ్రద్ధావిహీనులు భగవద్భావనను పొందలేక పతనం చెందుతారు. సంశయాత్మునికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖం లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? శాస్త్రాలను శంకించుచు అంటే శాస్త్రాలను అనుమానించుచు. ఎవరైతే శాస్త్రాల్లో ఇవన్నీ రాశారు అని డౌట్ పెట్టుకుంటున్నారు వాళ్ళు, అయినా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమవుతారు అనేది చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ. సో వస్తారు, ఒకరోజు క్లాస్కి వస్తారు, ఒక డౌట్ అడుగుతారు, కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఇంకా వాళ్ళకి ఆ శ్రద్ధ అనేది ఏర్పడలేదు అనమాట. ఇంకా నమ్మకం, శాస్త్రం మీద నమ్మకం అనేది ఏర్పడలేదు, దేవుడి మీద నమ్మకం అనేది ఏర్పడలేదు. దేవుడు ఏమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మీరు అన్నీ, మీకు తెలిసిన అన్నీ వదిలేసేయండి,
నన్నొక్కరిని శరణు తీసుకోండి అని క్లియర్‌గా చెప్పాడు. మాం ఏకం శరణం వ్రజ. ఏకం అంటే ఒకటే కదా! ఏకం. అలా కాదు. ఈ దేవుడికి పూజ చేయాలి, ఆ దేవుడికి పూజ చేయాలి, ఈ దేవుడికి పూజ చేయాలి, ఆ దేవుడికి అట్లా రకరకాలుగా మళ్ళీ వింటారు, మళ్ళీ వెళ్తారు అక్కడికి. సో, శాస్త్రాలను ఎవరైతే శంకించి అంటే శాస్త్రాలను ఎవరైతే డౌట్ పడుతున్నారో అజ్ఞానులు అంటే వాళ్ళకి జ్ఞానం ఇంకా రాలేదు. అజ్ఞానులు అంటే ఇగ్నరెంట్. వాళ్ళకి ఇది ఈ జ్ఞానము లేదు. ఈ జ్ఞానము చెప్పే వాళ్ళ దగ్గర విందామనే ఆలోచన లేదు. ఇలాంటి వాళ్ళట మరియు శ్రద్ధారహితులు. శ్రద్ధారహితులు అంటే భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళు. భగవద్ జ్ఞానము పొందజాలక పతనము చెందురు. వాళ్ళకి భగవద్ జ్ఞానం అర్థం కాదు. పతనం అంటే కింద పడిపోతున్నారు. ఇంకా ఇంకా కిందికి రోజంత కిందికి వెళ్తున్నారు. సంశయాత్ములైన వారు ఎవరికైతే బాగా డౌట్స్ ఉంటాయో డౌట్స్ అంటే క్లాస్‌లో డౌట్స్ అడగడం కాదు. అది కాదు ఇక్కడ. నిజంగా దేవుడు ఉన్నాడా లేదా? ఇది వాళ్ళ డౌట్. ఈ శాస్త్రంలో చెప్పింది కరెక్టా కాదా? అది డౌట్. ఓకే. శాస్త్రంలో ఇంత క్లియర్‌గా చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఓన్లీ కృష్ణకే ఎందుకు నేను సరెండర్ కావాలి? నేను ఇంకా అందరి దేవుళ్ళని ట్రై చేస్తా. అంటే వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉన్నాయన్నమాట. అట్లా. అటువంటి వాళ్ళు ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ సుఖం లేదు వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఈ లోకంలో సుఖపడరు వాళ్ళు. పై లోకానికి వెళ్ళినా సుఖపడరు. సో, అది చెప్తున్నాను. ఓకే. భాష్యం చదువుదాము. అధికారికములు మరియు ప్రామాణికములు అగు పెక్కు శాస్త్రములలో భగవద్గీత శ్రేష్టమైనది. అంటే అధికారంగా చెప్పే, ప్రామాణికంగా చెప్పే అన్ని శాస్త్రాలలోకెల్లా భగవద్గీత చాలా శ్రేష్టమైనది. ఆ! జంతు ప్రాయులైన మనుజులు శాస్త్రముల యందు శ్రద్ధ కాని, జ్ఞానము కాని ఉండదు. ఎవరికైతే జంతు ప్రాయులు అంటే ఏంటి? యానిమలిస్టిక్ పీపుల్. అంటే పశువుల్లాగా ఉండే మనుషులు. వాళ్ళు మనుషుల్లాగా ఉన్నారు కానీ పశుత్వంలో ఉన్న వాళ్ళట ఈ శాస్త్రాల యందు కానీ శ్రద్ధ ఉండదంట వాళ్ళకి. ఈ జ్ఞానంలో కూడా శ్రద్ధ అనేది రాదంట వాళ్ళకి. కొందరికి అట్టి శాస్త్రముల ఎడ కొంత జ్ఞానము ఉన్నను మరియు సందర్భోచితముగా వాని నుండి కొన్ని విషయములను ఉదహరించగలిగినను ఆ శాస్త్ర వచనములపై సంపూర్ణ విశ్వాసం ఉండదు. కొందరు ఏం చేస్తారు? యెస్ శాస్త్రాలు ఓకే కరెక్టే. కానీ మనం ప్రాక్టికల్‌గా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు కాదు. వాళ్ళకి సంపూర్ణ విశ్వాసం అనేది లేదక్కడ. మరికొందరు భగవద్గీత వంటి గ్రంథముల ఎడ శ్రద్ధ కలిగి ఉన్నను దేవదేవుడైన శ్రీకృష్ణ విశ్వసించుట గాని, అతనిని అర్చించుట గాని చేయరు. కొందరు ఏం చేస్తారు? ఓ భగవద్గీత చాలా గ్రేట్. భగవద్గీత ఉంది కరెక్టే. కానీ నేను కృష్ణుడిని బిలీవ్ చేయను. నేను నా దేవుడినే కొలుస్తా. సో, ఇట్లా ఇటువంటి వాళ్ళు. అట్టి శ్రద్ధహీనులు కృష్ణ భక్తి రస భావన యందు నిలువజాలక పతనము చెందుదురు. అటువంటి వాళ్ళు కొన్ని రోజులు ఏదో విధంగా ఇన్‌స్పైర్ అయ్యి చాంటింగ్ చేసినా కూడా మళ్ళీ వదిలేస్తారు. రైట్? లేదా కొన్ని రోజులు 2 చాంటింగ్ చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. వాళ్ళు పతనం చెందుతున్నారు. నిలువజాలక కృష్ణ భక్తి భావన యందు నిలువజాలక పతనం చెందుతారు. పైన తెలుపబడిన వారిలో శ్రద్ధాహీనులు మరియు సంశయాత్ములైన వారు ఎన్నడూను పురోగవృద్ధి పొందలేరు. పైన ఎప్పుడైతే ఈ శ్లోకంలో చెప్పిన శ్రద్ధాహీనులు అంటే వాళ్ళకు భగవంతుని భక్తి పైన నమ్మకం లేదు. సంశయాత్ములైన వారు అంటే డౌట్స్ బాగా ఉన్నాయి. నిజంగా దేవుడు చెప్పింది ఇలాగ చెప్పాడా? కృష్ణ నిజమైన దేవుడా? అవి అట్లా అన్నమాట. దైవమునందు అతని వచనమునందు శ్రద్ధ లేనివారు. దైవమునందు మనకు శ్రద్ధ అనేది ఉండాలి. మనం వెళ్ళి ఎక్కడో ఎవరో జాబ్ ఇస్తారు అంటే వాళ్ళకు 30 రోజులు వాళ్ళతో పనిచేసి ఆ తర్వాత వాళ్ళు సాలరీ తీసుకొని వస్తాం. వాళ్ళు ఇస్తారా ఇయ్యరా మనం ఏమి నమ్మకం చూడట్లేము ఇక్కడ. కానీ కృష్ణ ఏమంటున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మీరు అన్ని ధర్మాలను వదిలేయండి, నన్ను శరణం తీసుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? పోయి ఈ గుళ్ళోకి వెళ్తున్నారు, ఆ గుళ్ళోకి వెళ్తున్నారు, ఇవన్నీ తీసుకున్నారు. సో ఏమంటున్నారు ఇక్కడ? దైవమునందు కానీ అతని వచనమునందు అని శ్రద్ధ లేనివారు ఇహపరులైనందున ఎట్టి శుభము బడయజాలరు. వాళ్ళకి ఎటువంటి శుభం జరగదు. కనుక
ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమములను పాటించుచు జ్ఞాన స్థాయికి ఎదగవలెను. ఇక్కడ ఏమంటున్నారు? కనుక ఏం చేయాలి మనందరము? ఈ శాస్త్రాలను చక్కగా అర్థం చేసుకొని జ్ఞాన మార్గంలో ఎదగాలంట. కేవలం అట్టి జ్ఞానమే ఆధ్యాత్మిక అవగాహనపు దివ్య స్థితికి చేరుటలో వారికి తోడ్పడగలదు. ఓన్లీ ఈ యొక్క జ్ఞానమే ఆధ్యాత్మిక పురోగభివృద్ధి దానికి తోడ్పడుతుంది అనమాట. అనగా సందేహస్తులకు ఇక్కడ సందేహం అంటే క్లాస్లో డౌట్స్ అడిగేవాళ్ళు కాదు. క్లాస్లో డౌట్స్ అడిగేవాళ్ళు మంచిగానే అడుగుతున్నారు డౌట్స్. అది అడగాలి, రైట్? ఇది ఎలా తీసుకోవాలి ప్రభుజీ? ఈ విషయం మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈరోజు ప్రశ్నలు కొన్ని అడిగారు కదా, ఇవన్నీ కూడా సరైన ప్రశ్నలు. ఇవి తీసుకొని దానికి శాస్త్రంలో ఉన్న ఆన్సర్స్ ఏంటి మనం తెలుసుకోవాలి, మన భక్తిలో ముందుకు వెళ్ళాలి. ఇలా కాకుండా ఇవన్నీ వింటారు, విన్నాక ఇంకా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. ఎలా డౌట్స్ అంటే, నిజంగా కృష్ణ దేవుడేనా? అసలు భగవద్గీత మనం నమ్మాలా? ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ ఈ ఈ గలీలో వెళ్తుంటే ఇన్ని గుళ్ళు ఉన్నాయి. కృష్ణ గుడి ఎక్కడుంది? ఎందుకు లేదు కృష్ణ గుడి? అవన్నీ విన్న తర్వాత మళ్ళీ అటువంటి అనగా సందేహస్తులకు, డౌట్ ఉండే వాళ్ళకి ఆధ్యాత్మిక రంగమునందు ఎట్టి స్థానము లేదు. అటువంటి వాళ్ళకి ఎటువంటి స్థానం లేదంట. కనుక ప్రతి ఒక్కరూ పరంపరానుగతముగా వచ్చుచున్న గొప్ప ఆచార్యుల అడుగుజాడల అనుసరించుచు విజయమును సాధింపవలెను. సో మనం సింపుల్గా ఏం చేయాలంటే, ఈ పరంపర నుంచి ఆచార్యులందరూ చెప్తున్నారు. మనం స్కూల్లో ఎన్నో నేర్చుకుంటాము, ఎంత సంపాదిస్తాము, ఇవన్నీ చేస్తామన్నమాట. ఇవన్నీ చేసినా సరే ఆచార్యులు వచ్చేసి మనకి ఏదైనా చెప్పారంటే ఇమ్మీడియట్గా ఇవన్నీ వదిలేసి ఆచార్యులు తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో అట్లా వాళ్ళకి అప్పుడు వాళ్ళు విజయం సాధిస్తున్నారంట. ఓకే, ఇంకా 2 శ్లోకాలు అయితే చాప్టర్ అయిపోతుంది. ఓకే, పద్మజా మాతాజీ మీరు చదువుతారా? ఓకే, మధుగోపాల్ ప్రభు. ప్రభుజీ నేను చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. ఓకే, వండర్ఫుల్ మాతాజీ. యా పద్మజా మాతాజీ మీరు చదవండి. యా విజయ మాతాజీ మీరు తర్వాత చేయండి. 41. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. One who acts in devotional service, renouncing the fruits of his actions, and whose doubts have been destroyed by transcendental knowledge, is situated factually in the self. Thus he is not bound by the reactions of work, O conqueror of riches. చదవండి మాతాజీ. కర్మ ఫలములన్నింటినీ త్యజించి భక్తి యోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములు నశించి ఉన్నవాడు వాస్తవముగా ఆత్మజ్ఞానము నందే స్థితుడైనట్టి వాడు ఓ ధనంజయ. ఆ విధముగా అతడు కర్మ ఫలములచే బంధింపబడడు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకు? కర్మ ఫలను అన్నింటినీ త్యజించి, అంటే నేను చేసే పనిలో ఈ నాకు రిజల్ట్ ఈ విధంగా ఉండాలి అనేది, ఇటువంటి ఫలితాలను చూడట్లేదు ఇప్పుడు. కర్మ ఫలను అన్నింటినీ త్యజించి భక్తి యోగమునందు వర్తించుచు, భక్తి యోగ మార్గంలో ప్రవర్తిస్తూ దివ్య జ్ఞానముచే సందేహములు నశించి ఉన్నవాడు. ఈ దివ్య జ్ఞానముచే డౌట్స్ ఏమీ లేకుండా, అంటే భగవంతుడు, దేవాది దేవుడు, కృష్ణ ఈ విధంగా చెప్పాడు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ.
నాకంటే ఇంకా అధికమైంది నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదని కృష్ణ చెప్పాడు. అయినా కూడా కృష్ణ ఎలా చెప్తాడు? ఇంకో దేవుడిని చూస్తాను నేను, ఇంకో దేవుడిని చూస్తాను. ఆల్రెడీ కృష్ణ చెప్పాడు. సో, అట్లా ఇంకెవరైనా సందేహాలు అట్లా పెట్టుకున్నా కూడా అట్లా లేకుండా సందేశాలన్నీ నశించిన వాడు వాస్తవమునకు ఆత్మయందే స్థితుడు అయినట్టి వాడు. ఏ డౌట్స్ అక్కడ లేకుండా. అంటే శాస్త్రాలను తెలుసుకున్నారు, గురువు దగ్గరికి వెళ్ళారు, గురువు ప్రకారంగా శాస్త్రాలు ఈ విధంగా ఉన్నాయి, దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు తెలుసుకున్నారు. ఇట్లా తెలుసుకున్న తర్వాత ఇంకా సందేహాలు లేని వాళ్ళు ఆత్మయందే స్థితుడైన వాడు ఓ ధనంజయ ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధితుడు కాడు. అప్పుడు వాళ్ళు చేసే పనులు ఏ పనులు చేసినా సరే ఆ కర్మఫలాలతో బందీ అయిపోరనమాట. భాష్యము దేవదేవుడైన శ్రీకృష్ణుడిచే తెలుపబడిన రీతిగా భగవద్గీతోపనిషత్తు అనుసరించువాడు దివ్య జ్ఞానము ద్వారా సర్వ సంశయముల నుండి విముక్తుడు అగును. సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో భగవానుని అంశరూపమైన అతడు ఆత్మజ్ఞానమునందు స్థితిని పొందినవాడే యగును. అందుచే అతడు నిస్సందేహముగా కర్మబంధమునకు అతీతుడై ఉండును. సో అట్లా ఎవరైతే ఈ విధంగా భగవంతుని భక్తి చేస్తూ ఇంకా దేవుడి గురించి డౌట్స్ పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళ కర్మఫలము ఉండదంట. ఓకే ఓకే విజయ మాతాజీ మీరు చదువుతారా ఇప్పుడు? చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభు చదువుతాను. 42 తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. Therefore, the doubts which have arisen in your heart out of ignorance should be slashed by the weapon of knowledge. Armed with yoga, O Bharata, stand and fight. కావున అజ్ఞానం వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞాన ఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భారత, యోగ సమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. సో ఇక్కడ ఏమంటున్నాడు? కావున అజ్ఞానం చేసి మనకి ఎప్పుడైనా ఇంతకు ముందు కృష్ణ కాన్షియస్లో లేము, మన కృష్ణ చైతన్యం లేను అంటే దాని పని ఏంటి? అజ్ఞానం. అట్లా అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు ఈ యొక్క జ్ఞానం చే కావున అజ్ఞానము వలన హృదయమునందు కలిగిన సంశయములను ఖడ్గముచే ఛేదించి వేయము. మనం ఏం చేయాలి? లోపల మన హృదయాల్లో వచ్చిన డౌట్స్ని ఏం చేయాలంటే ఒక ఖడ్గాన్ని తీసుకొని కట్ చేసినట్టు జ్ఞానం ద్వారా మనం కట్ చేయాలంట. ఓ భారత, యోగ సమ్మిళితుడు అయి యోగా ద్వారా రెడీ అయిపోయి యుద్ధము చేయుటకు లెమ్ము. నువ్వు కూడా ఏమనుకుంటున్నావు ఇప్పుడు అర్జున? వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని చంపితే ఎలా? నా యొక్క పితామహుడైన భీష్ముని ఎలా చంపాలి? నా గురువు అయిన ద్రోణాచార్యుని ఎలా చంపాలి? వీళ్ళందరూ చంపితే వీళ్ళ భార్యలు ఎలా ఉంటారు? తర్వాత వర్ణసంకర జాతి పిల్లలు పుడతారు, సంక్షేమ కార్యాలు ఇవన్నీ ఎలా అవుతాయి వీళ్ళందరినీ సంహరిస్తే అంటున్నాడు. సో ఇప్పటి వరకు అర్జునుడు ఏం చూస్తున్నాడు? వాళ్ళ శరీరాలు మాత్రమే చూస్తున్నాడు. ఇప్పుడు కృష్ణ ఏం చెప్పాడు 2వ చాప్టర్లో? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఈ జ్ఞానం అంతా బోధించాడు అనమాట. ఈ బోధించినప్పుడు ఏం చేయాలి? ఈ జ్ఞానం చేత మనం డౌట్స్ అన్నీ ఏమున్నా కూడా అవి ఖడ్గంతో కట్ చేసేసేయాలి. కట్ చేసేసి ముందుకు వెళ్ళాలన్నమాట. సో అది కరెక్ట్ అయిన పద్ధతి అని ఇక్కడ చెప్తున్నారు. నువ్వు కూడా అలా నీ యొక్క డౌట్స్ అన్నీ పటాపంచలు చేసేసి యుద్ధం చేయడానికి రెడీ కమ్ము అంటున్నాడు అనమాట ఇక్కడ. సో అది శ్రీమద్ భగవద్గీత యందలి దివ్య జ్ఞానము అను చతుర్థాయనమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓకే, హరిబో. 4వ చాప్టర్ ఫినిష్ చేసాం. నెక్స్ట్ వారం మనము 5వ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, కర్మయోగము. సో అది నెక్స్ట్ వారం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పటి వరకు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు, ఏమన్నా ఈరోజు చదివింది ఇన్ జనరల్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగవచ్చు.
అందరూ మ్యూట్లో ఉన్నారు. ఓకే. ఒకవేళ ఏం ప్రశ్నలు లేకపోతే ఇక్కడ ఆపుదాము. మళ్ళీ వచ్చే వారం హరే అడుగుతాం. కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు మనము ఆ, వేరే వాళ్ళు వేరే దేవతలు కానీ దేవుళ్ళని కానీ పూజిస్తూ ఉన్నప్పుడు ఉమ్, మనము ఇలా కాదు, ఇది మా కృష్ణ ఒకటి ప్రే చేస్తే చాలు, మనం అన్ని దేవుళ్ళకి ప్రే చేసినట్టే అని చెప్తున్నప్పుడు వాళ్ళు అంటే అది కాదు ఇది కూడా వాస్తవమే, ఈ లలిత సహస్రనామము విష్ణు అంటే ఇలాంటి కొన్ని సహస్రనామాలు అవి కూడా ఇలా చెప్తున్నాను కదా, అది ఇలా తప్పెట్లా అవుతుంది అని అంటున్నప్పుడు మనము ఈ చెప్తుంటే వాళ్ళు వాదించడంలో మనం అక్కడి నుంచి స్టాప్ చేసి వెళ్ళిపోవడం బెటరా, లేదంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం బెటరా ప్రభు? ఓకే, మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. సి మనము కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత వేరే దేవతలను చిన్న చూపు చూడకూడదు. ఫస్ట్ పాయింట్, రైట్? ఇప్పుడు వినాయకుడు కానీ ఇట్లా ఎవరైనా వేరే దేవతలు అవన్నీ ఉన్నప్పుడు మనము ఈవెన్ లలితాదేవి ఎవరైనా సరే మనము చిన్న చూపు చూడకూడదు. అదొకటి మొదటి విషయం. రెండోది ఏంటి, కృష్ణ ఏం చెప్పాడు, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. సో నాకంటే అధికమైంది ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. నేనే అందరికంటే అధికమైన వాడిని, నాకంటే అధికమైంది ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలా చేసిన తర్వాత మన కృష్ణ భగవానుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్ని ధర్మాలను వదిలేయండి, నన్ను శరణం తీసుకోండి, మీ యొక్క పాపాలని నేను కంప్లీట్గా మిమ్మల్ని బయటికి తీస్తాను. సో అది మన అండర్స్టాండింగ్. వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి, లలిత సహస్రనామాలు నేర్చుకున్నారు, అందులో చదువుతున్నారు, ఆ అట్రాక్షన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనము చెప్పాలి, భగవద్గీతలో ఈ విధంగా ఉంది, కృష్ణ ఏం చెప్పాడంటే అందరికంటే దేవాది దేవుని నేనే, మీరు నన్ను ఆశ్రయిస్తే ఇంకా ఏ దేవతలను పూజించవలసిన అవసరం లేదని చెప్పారు. మీరు భగవద్గీత చదువుకోండి, లేదా క్లాస్కి రండి, మీకు డౌట్స్ ఉంటే ప్రభుజీని కానీ మాతాజీ కానీ ఎవరైనా క్లాస్ చెప్పేటప్పుడు అవన్నీ డౌట్స్ తీరుస్తారు మీకు అని చెప్తే, ఎవరైనా సిన్సియర్గా ఉన్నారనుకోండి, మనకు కూడా ఒకరోజు ఎవరో ఈ విధంగా చెప్పారు కదా. ఇప్పుడు నేను ఫస్ట్ అన్ని గుళ్ళోకి వెళ్ళేవాడిని. ఫస్ట్ టైం నేను భగవద్గీత క్లాస్లో కూర్చున్నప్పుడు ఈ విషయం నాకు చెప్పారు. నాకు చెప్పినప్పుడు మరి భగవద్గీతలో ఇలా ఉంటే మరి వీళ్ళందరూ ఎందుకు ఇలా ఇంకా రకరకాల దేవతలను పూజ చేస్తున్నారు అంటే, ఇంకా వాళ్ళకి భగవద్గీత సరిగా అర్థం కాలేదని చెప్పారు. వాళ్ళకి ఇంకా యోగం రాలేదు. కొందరు ఏంటి, భగవద్గీత చదువుతారు, అంతా చదివినా కూడా కృష్ణ మీద నమ్మకం లేకుండా ఇంకా వేరే పెట్టుకుంటున్నారు అనమాట. సో వాళ్ళ గురించే ఈరోజు శ్లోకాలు చెప్పారు. ఏంటది, ఇలా అంతా చదువుకున్నా ఇంకా డౌట్లు పెట్టుకొని ఇంకా అలా చేసే వాళ్ళకి దివ్య జ్ఞానం అందదు, రైట్? సో మనం వాళ్ళకి చెప్పాలి, ఎవరైతే సిన్సియర్గా ఉంటారో వాళ్ళకి హృదయం ఇమ్మీడియట్గా చేంజ్ అయిపోతుంది. భగవద్గీతలో ఇలా ఉందా, నాకు తెలియదు, థ్యాంక్ యూ, నాకు చెప్పారు కదా ఈ విషయం, చాలా సంతోషం అని చెప్పేసి ఆ విషయం తెలుసుకుంటారు, దాన్ని పాటిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళని ఏమంటారంటే, ఒక చెట్టుకి మామిడికాయలు కాసినప్పుడు ఏమంటే కొన్ని కచ్చకాయలు ఉంటాయి, కొన్ని పండు ఉంటాయి. ఆ పండు అనేది ఏంటంటే భగవంతుని యొక్క భక్తిలో పండుతున్నారనమాట. కచ్చకాయగా ఉంటే ఏంటంటే వాళ్ళ భక్తికి చాలా దూరంగా ఉన్నారు, ఇంకా ఇప్పటికే పండట్లేదు అది, దాన్ని ఇంకా పండడానికి ఇంకో 2 నెలలు పడుతుంది. మనం ఏం చేయొచ్చు, ఎస్, నో ప్రాబ్లం, అది తెంపొచ్చు. ఆ యొక్క పండు తెంపే ఏం చేయదు, కట్టెతో కొట్టొచ్చు దాన్ని, మెత్తగా కొట్టొచ్చు దాన్ని, ఇటు సైడు అటు సైడు అంత ఇట్లా అంటుంటే అంత మెత్తగా ఉంటుంది. కచ్చకాయని మనం కొట్టాం, దాన్ని కొట్టిన తర్వాత మెత్తగా అయిపోయింది, దాన్ని వెళ్ళి మనం తినడం కానీ అమృత కానీ ఇలా చేసి ఇంకా పుల్లగానే ఉంటుంది అది. అట్లా చేయకుండా ఏం చేయాలంటే వాళ్ళని ఆ చెట్టు మీద అలాగే వదిలేయాలి. నువ్వు పండడానికి ఇంకా 2-3 నెలలు పడుతుంది, ఆర్ నెక్స్ట్ సంవత్సరం పడుతుంది. కొందరికి పండడానికి, భక్తిలో పండడానికి ఈ జన్మ సరిపోదు, ఇంకో జన్మ ఎత్తాలి వాళ్ళు, ఇంకో 10 జన్మలు ఎత్తాలి, ఇంకో 1000 జన్మలు ఎత్తాలి. మనం ఏం చేయాలి, ఫస్ట్ చిన్నగా ఇట్లా టెస్ట్ చేసి చూడాలన్నమాట, పండు మెత్తగా ఉందా లేదా. అదేగా మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ఏంటంటే, వీళ్ళు సిన్సియర్గా ఉన్నారా లేదా,
ఈ విధంగా భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకం ఇలా ఉంది. ఈ ప్రభుజీ ఈ విధంగా కరెక్ట్‌గా చెప్పారు అని. ఓకే. లలిత సహస్రనామం కూడా ఇంపార్టెంటే. దాంట్లో ఎవరైనా చెప్పారా శ్లోకం? అన్ని మత్తా పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ లలితా సహస్రనామాలు చదివితే ఇంకేది చదవాల్సిన అవసరం లేదు అని ఎక్కడైనా స్టేట్మెంట్ ఉందా? అది తీసుకురండి నా దగ్గర. ఆ శ్లోకం తీసుకురండి అని మనం మర్యాదగా అడగాలి వాళ్ళని. అప్పుడు వాళ్ళు అది తీసుకురాలేరు. ఎందుకు ఆ శ్లోకం లేదు. అప్పుడు ఏమవుతుంది, మనం ఈ శ్లోకం తీసుకెళ్తాం. ఇక కృష్ణ ఈ విధంగా అన్నాడు కదా, మరి కృష్ణ చెప్పింది మనం తీసుకుంటే అయిపోతుంది కదా అట్లా. ఇంకోటి, ఈ ఇతరత్ర దేవతలను పూజ చేయాల్సిన అవసరం లేదని కృష్ణ చెప్తున్నాడు ఇక్కడ. సో ఇవన్నీ మనం ఏంటి, ఇటువంటి మనం శాస్త్రాల్లో విన్నాము, ఇవన్నీ మనకు సరిగా తలుగుతున్నాయంటే మనం కూడా కొంచెం పండామన్నమాట. భక్తిలో కొంచెం పండాం కాబట్టి మనకు ఆ సిన్సియారిటీ ఉంది. ఎన్నో జన్మల నుంచి సుకృతి ద్వారా మనకి ఈ పొజిషన్లోకి వచ్చాం. వేరే వాళ్ళకి ఆ పొజిషన్లో లేరు వాళ్ళు. లేకపోతే మనం సిన్సియర్గా చెప్పాలి. మనం 100 చెప్పినప్పుడు ఒక్క 5 తీసుకుంటున్నారు అనుకోండి వాళ్ళు. ఇంకా చెప్పండి, చెప్తూనే ఉండండి. మనం 100 చెప్పాము, 3 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలైంది, మనం చెప్పిందంతా ఏ ఒక్కటి పాటించట్లేరు వాళ్ళు. ఇంకా వాళ్ళని మనం కచ్చకాయ అని చెప్పేసి వదిలేయాలి. వాళ్ళంతటా వాళ్ళు పండాలి. ఈ జన్మలో అయితే ఈ జన్మలో అవుతుంది, ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయాలి. సో అదొకటి. సిన్సియర్ అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా మనం చెప్పగానే కొంచెం టర్న్ అయిపోతారు. సిన్సియర్ కాని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారో అలాగే చేస్తారు. ఇంకా కొంచెం దుర్మార్గులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఒకటి చెప్తే దానికి తీవ్రంగా ఇంకొకటి అటాక్ చేస్తారనమాట. ఏంటి ఈ మధ్యలో నువ్వు కృష్ణ కాన్షియస్గా వెళ్ళి కృష్ణ కృష్ణ అంటున్నాడు, ఆయన ఏమైనా దేవుడా అని చెప్పేసి ఇంకా దూషణ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఏం చేయాలి, మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చెప్తే వినేవాళ్ళు నో ప్రాబ్లం. చెప్పినా కూడా వాళ్ళు మర్యాదగా వినట్లేరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారంటే అక్కడి నుంచి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. చెప్పిన తర్వాత వాళ్ళు దూషణ చేస్తున్నారు. శాస్త్ర దూషణ, దైవ దూషణ, భక్తుల దూషణ, ఇవి చేసే వాళ్ళను మనం అప్పటి నుంచి ఇమీడియట్‌గా దూరం వెళ్ళాలి. ఇంకోసారి వాళ్ళకి అటెంప్ట్ చేయకూడదు చెప్పడానికి. ఓకేనా మాతాజీ? ఎస్ ప్రభు, ఇలానే జరిగింది. నేను చెప్తుంటుంటే అలా ఎలా అంటావు, ఒక్కరే ఎందుకుంటాడు దేవుడు అలాగా, ఇన్ని దేవతలు దేవుళ్ళు ఉండగా కృష్ణుడు ఒక్కడే ఎలా చెప్తావు నువ్వు అని అంటుంటే, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే వాళ్ళు అలా ఆ వాదిస్తున్నారన్నమాట. సో కామ్ అయిపోయాను. ఓకే సరే అని చెప్పేసి కామ్ అయిపోయాను అనమాట. ఓకే. ఇంకా అంతే, మీరు అన్నట్టుగా వాళ్ళకి ఈ జన్మలో కాకుండా ఇంకెప్పుడైనా అర్థం అవ్వాల్సిందే. యెస్. అంటే ప్రభు ఎట్టకేలకి మనం కృష్ణ ప్రే చేస్తే గాని మనము గోలోకానికి దారి ఉండదు. అంతేనా ప్రభు? కేవలం మనం ప్రే చేయగానే మనం గోలోక వెళ్ళలేం మాతాజీ. మన గురువు అలా కాదు ప్రభు. హ్మ్. కృష్ణాని అర్థం చేసుకోవాలి అంటే లాస్ట్ కి మనం ఏ జన్మలో అయినా లాస్ట్ కి మానవ జన్మ ఎత్తిన తర్వాతనే కృష్ణ గురించి అర్థం చేసుకోవాలి. అది కూడా వీళ్ళు యూజ్ చేసుకోవట్లేదు అని చెప్తూ యెస్. ఉంటే, వాళ్ళు అలా అంటుంటే కాస్త హ్మ్. బాధేస్తుంది అన్నమాట. యెస్. డివోటీస్‌గా అంతే. మనకి ఇంత ఇంత చక్కని యోగం కలిగింది. వాళ్ళకి కూడా అందించాలని మనం ప్రయత్నం చేస్తున్నాము. ఒకటేంటంటే అందరూ దేవతలు ఉన్నమాట నిజమే. దేవతలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? కృష్ణ యొక్క భుజాలు. సో యెస్. ఈ దేవతలందరూ ఉన్నారు కానీ, మనం ఒక్కొక్క భుజానికి, ఒక్కొక్క వేలుకి మనం పూజ చేయవలసిన అవసరం లేదు. సో యథాతరోర్మూలనిషేచనేన తృప్యంతి యత్స్కందభుజోపశాఖాం ప్రాణోపహ. సో ఎప్పుడైతే చెట్టు మొదల్లో మనం నీళ్ళు పోస్తే చెట్టు అంతా నీళ్ళు వెళ్తాయి. అలా కాకుండా నేను చెట్టుకు మొదల్లో నీళ్ళు పోయట్లేను, నేను ఓన్లీ ప్రతి ఆకుకు పోస్తాను అంటే ఆకు ఎలాగూ నీళ్ళు తాగదు. సో అట్లా ఎంతమంది ముక్కోటి దేవతలు ఉన్నారు, మరి అలా ముక్కోటి దేవతలకు మీరు పూజ చేయగలుగుతారా? అందులో కొంతమందిని తీసుకొని ఒకరిద్దరిని మీరు పూజ చేస్తున్నారు, 10 మందిని తీసుకుంటున్నారు. మరి మిగతా ముక్కోటి -10 మంది పరిస్థితి ఏంటి? సో కృష్ణ యొక్క పూజ చేసేస్తే మనం అందరికి చేసినట్టే. అట్లా అట్లా చెప్పినప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, భక్తిలోకి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు మనం చెప్పాలి మాతాజీ. ఎవరైతే భక్తిలో ముందుకు వెళ్దాం అనుకునే వాళ్ళకి, ఆ యోగ్యంలో ఉన్న వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళకి ముందు తీసుకోవాలి, వాళ్ళ గురించి ప్రే చేయాలి, మనం ముందుకెళ్ళాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరైనా ఇంకా టైం ఉన్న వాళ్ళని పక్కకు పెట్టేయాలి, వ్యతిరేకించే వాళ్ళకి దూరంగా ఉండాలి. అది సింపుల్. ఓకే ప్రభు. ఈవెన్ వాళ్ళు మన ఫ్యామిలీ థ్యాంక్ యూ. మెంబర్స్ అయినా సరే. ఎస్ ప్రభు, ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి అంత ఎస్. అరే మనం ఇందులో ఉన్నాము మనకు తెలుసు. సో చెప్తే అట్లీస్ట్ వాళ్ళు
వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది కదా అని చెప్తుంటే ఉమ్, ఇలా మాట్లాడుతున్నారు. సో అక్కడి నుంచి ఇంకా వాదించడం స్టాప్ చేయడం బెటర్ అనిపించింది. ఎస్ గుడ్. అంతే. ఉమ్. ఓకే మనం ప్రభు, థ్యాంక్ యూ. ఒక్కోసారి మనకు చెప్పడానికి శ్లోకాలు ఎక్కడ ఏ శ్లోకం ఉంది మనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే నాకు చెప్పడానికి అంత అంత పర్ఫెక్ట్గా నాకు నాలెడ్జ్ లేదు. మీరు ఎప్పుడైనా టెంపుల్కి రండి, అక్కడ టెంపుల్లో డివోటీస్ ఉన్నారు, పండిట్స్ ఉన్నారు, వాళ్ళని అడగండి మీరు ప్రశ్నలు, వాళ్ళన్నీ మంచిగా ఆన్సర్ చేస్తారు మీకు అని అట్లా చెప్పాలన్నమాట. అట్లా చెప్తే వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఆ డౌట్ అట్లా నిజంగా ఉండి సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఏదో వచ్చి తెలుసుకుంటారు, సత్యం ఏంటనేది తెలుసుకుంటారు. రైట్. సో ఆ విధంగా మన శాస్త్రాల్లో ఇలా రాశారంట, వచ్చి తెలుసుకోండి అట్లా అని మనం చెప్పాలి. సో అక్కడికి వినకపోతే మనం వదిలేయాలి ఇంకా. ఎస్ ప్రభు. ఓకే. ఎస్ మాతాజీ, మంచి ప్రశ్న చేశారు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. సో నెక్స్ట్ 4 వారాలు ఇప్పుడు ఇయర్ ఎండ్ హాలిడేస్. సో నేను వేరే వేరే ప్లేస్కి వెళ్తున్నాను. కాబట్టి మనకు నెక్స్ట్ 4 క్లాసెస్ ఉండవు. సో ఇప్పుడు డిసెంబర్ 8 కదా, ఈ డిసెంబర్ నెల మొత్తం 3 వారాలు ఉన్నాయి. ఇంకా డిసెంబర్ 15, 22, 29, అలాగే జనవరి 5 కాకుండా మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్ వచ్చేసి జనవరి 12 రోజు ఉంటుంది. సో మధ్యలో మనకు 4 వారాలు క్లాస్ ఉండదు. సో ఇదేంటంటే కొంచెం ఒకటి మనకు హాలిడేస్ ఉన్నాయి, రెండోది నేను కూడా ట్రావెల్ చేస్తున్నాను, ప్లస్ హాలిడే సీజన్ కాబట్టి బ్రేక్ తీసుకుందాం, నెల రోజులు బ్రేక్. కాకపోతే ఈ టైంలో హాలిడేస్ టైంలో మనం ఏం చేయాలి అంటే ఈ సంవత్సరంలో మన భక్తిలో మనము ముందుకొచ్చామా, అలాగే ఉన్నామా, వెనక్కిపోయామా? ఒక పెన్ పేపర్ తీసుకోండి, ఒక్కరే ఉన్నప్పుడు ఒక పెన్ పేపర్ తీసుకొని ప్లాన్ చేసుకోండి అసలు. మీరు ఏమనుకున్నారు దీక్ష తీసుకునేటప్పుడు, ఏమనుకున్నారు, లేకపోతే అసలు మీరు ఈ సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ఏమేమి చేయాలనుకున్నారో అవి చేయగలిగారా లేదా? భక్తిలో మనం ముందున్నామా, అలాగే ఉన్నామా, వెనక్కిపోయామా? ఇవన్నీ రాసుకోండి. మన చాంటింగ్ ఎలా ఉంటుంది, మన రీడింగ్ ఎలా ఉంటుంది, భక్తుల యొక్క సాంగత్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ నోట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసినప్పుడు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, నా జీవితంలో అన్నిటికంటే హైయెస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ అది రాసుకోండి. అట్లా మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఒక 5 రాయండి. ఫస్ట్ది అన్నిటికంటే హైయెస్ట్ ఇంపార్టెంట్ కదా, దానికంటే వేరే ఏది ఇంపార్టెంట్ లేదు. దాని తర్వాత నెక్స్ట్ రెండో ఇంపార్టెంట్, 3, అట్లా 5 రాసుకోండి. వాటిని మీరు అచీవ్ చేయడం కోసం మీరు ఏం చేయాలి? ఓకే, ఆ గోల్స్ పెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒకటి రాశారనుకోండి, నేను కృష్ణ భక్తిలో చాలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ప్రోగ్రెస్ కావాలి, అదొక లిస్ట్లో మీద ఉందనుకోండి. దానికి ఏం చేయాలి? ఏదన్నా ఒకటి కొలవగలిగినటువంటి విషయాలు రాసుకోండి. ఆ ఒక్క పాయింట్ తీసుకొని, నెంబర్ 1 ఐటెం తీసుకొని, ఒక కృష్ణ భక్తిలో నేను ముందుకు వెళ్ళాలి అంటే దాని అర్థం ఏంటి? భగవద్గీత రోజు ఒక చాప్టర్, రోజు ఒక అర్ధగంట సేపు చదవాలి. భాగవతం రోజు ఒక అర్ధగంట చదువుతాను. చైతన్య చరితామృత ఏదైనా ఒకటి తీసుకోండి, 3 కాదు, ఏదైనా ఒకటి తీసుకొని రోజు ఇంతసేపు నేను చదువుతాను ఈ గ్రంథం. ఏబిసిడి చేస్తాను. అసోసియేషన్, భక్తుల సాంగత్యం, భక్తుల్ని కలిసినప్పుడు కృష్ణ కథ గురించి, క్లాసెస్ గురించి అడుగుతాను. భాగవతం చదువుతాను, చాంటింగ్ చేస్తాను. చాంటింగ్ చేసేటప్పుడు 16 రౌండ్లు పొద్దుగాలు లేసి లేదా ఎప్పుడు చేసినా సరే చాలా అటెంటివ్గా చాంటింగ్ చేస్తాను. విగ్రహారాధన, తర్వాత తులసి వర్షిప్, ఈ 5 పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను భక్తి రిష కోర్స్లో జాయిన్ అవుతాను, లేదా ఇప్పుడు నేను ఓన్లీ 4 రౌండ్సే చాంటింగ్ చేస్తున్నాను, నేను 16 రౌండ్లకు వెళ్తాను. ఇటువంటి గోల్స్ పెట్టుకోండి. ఏదైనా కొలవగలిగే గోల్స్ పెట్టాలి. ఓకే, నేను కృష్ణ భక్తి ఇంకా మంచిగా చేస్తాను, అది ఎలా కొలుస్తారు? మీరు కొలవలేరు. కాబట్టి కొలిసే విధంగా ఉండాలి అది. అటువంటి గోల్స్ రాసుకోండి. రాసుకొని ప్రతిరోజు, ఇప్పుడు మీరు నీళ్లు పడుతున్నాయి అనుకోండి, బిల్డింగ్ పై నుంచి నీళ్లు ఒక్కొక్క చుక్క బండ మీద పడుతుంది. ఒకటేసారి మీరు డ్రమ్ము నీళ్ళు మొత్తం పోసినా కూడా బండకి ఏం కాదు. కానీ ఒక్కొక్క చుక్క పడుతుంది అనుకోండి, ప్రతిరోజు ప్రతి టైంలో ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటే ఆ బండకి ఇట్లా కొంచెం గుంట ఏర్పడుతుంది కొన్ని రోజుల తర్వాత. అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ప్రతిరోజు చేయాలి. ఈవెన్
10 నిమిషాలు భాగవతం చదవాలన్నా సరే, ప్రతిరోజు పెట్టుకోండి ఆ నియమం. మీరు ట్రావెల్ చేసినా చేయాలి, మీకు జబ్బు చేసినా చేయాలి, ఏది చేసినా కూడా 10 నిమిషాలు గ్యారంటీ ప్రతిరోజు చేయండి. అట్లా. సో, అట్లా రాసుకోండి. మీ లైఫ్‌లో ఏది ఇంపార్టెంట్, అలాగే ఏవి మీరు వదిలేయాలనుకుంటున్నారు. ఒక 5 పాయింట్స్ రాసుకోండి. ఒకటి ఉదాహరణకి లేజినెస్, బద్ధకం. బద్ధకం వదిలేయాలనుకుంటున్నారా? శరీరం ఇంకోటి ఏంటి వదిలేసేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇంకా ఆనియన్ గార్లిక్ తింటున్నారనుకోండి, అది వదిలేయాలనుకుంటున్నారా? ఇంకోటి కోపం. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు నేను కోపంగా తగ్గించుకోవాలి, అది రాసుకోండి. అట్లా ఏదేదైతే వదిలేయాలనుకుంటున్నారో 5 రాసుకోండి. రాసుకొని వాటిని వదిలేయడం కోసం మీరు ఏం చేస్తారనే ప్లాన్ పెట్టుకోండి. రైట్? ఇట్లా మీరు ఇవన్నీ చేసినప్పుడు స్లోగా మీరు నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేయాలంటే, ఏమేమైతే మీరు రాసుకున్నారో అవి రోజు ఒక డ్రాప్ పడినట్టుగా మీరు ప్రతిరోజు అదే రిపీట్ చేస్తూ ముందుకు వెళ్ళారనుకోండి, మీరు ఒక గోల్, ఉదాహరణకి నేను భగవద్గీత శ్లోకాలు ఒక 30 శ్లోకాలు నేర్చుకుంటాను ఈ సంవత్సరంలో అని పెట్టుకున్నారనుకోండి, 12 నెలల్లో 12 2 జా 24, 12 3 జా 36. సో దగ్గర దగ్గర 25-26 శ్లోకాలు, 26 శ్లోకాలు. సో అట్లా నెలకొకటి, నెలకు 2 శ్లోకాలు అలా పెట్టుకోండి. నెలకు 2 అంటే ప్రతి ఏకాదశిలో ఒక శ్లోకం చేసుకోండి, అది మెమరైజ్ చేసుకోండి. తర్వాత మీకు ఇయర్ ఎండ్కి వచ్చే వరకు మీకు 12 నెలల్లో 24 శ్లోకాలు వచ్చేస్తాయి. అట్లా ఏదో ఒకటి తీసుకొని ఆ విధంగా చేయండి. ప్లాన్ చేసి లైఫ్ మనం ఏంటి, మన ఓరియంటేషన్ కరెక్ట్గా ఉందా, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్తున్నామా, లేదా ఏదో గాలి ఎటు వస్తే అటు వెళ్తున్నామా, అదొకటి చూసుకోవాలి. అట్లా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకొని ఆ విధంగా మనం కృష్ణ భక్తి ముందుకు ఎలా వెళ్ళాలనేది ప్లాన్ చేసుకోండి. మళ్ళీ మనం జనవరి 12కు మళ్ళీ మన క్లాస్. హరే కృష్ణ. రేపు లేదా ప్రభు? హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ, విజయ మాతాజీ. రేపు లేదా ప్రభు క్లాసు బుధవారం? రేపు ఉంటుంది మాతాజీ, రేపు టెంపుల్ క్లాస్ ఉంటుంది. రేపు టెంపుల్ క్లాస్ అయిపోయినాక కూడా మళ్ళీ టెంపుల్ క్లాస్, భాగవతం క్లాస్ కూడా నేను మళ్ళీ జనవరిలో 13వ తారీఖు ఇస్తాను. ఈ 4 వారాలు ఉండవు తర్వాత. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. కానీ రేపటి క్లాస్ అయితే ఉంటుంది, ఈ వారం క్లాసెస్ అన్నీ ఉంటాయి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ధన్యవాద ప్రణామం విజయ రఘునాథ్ ప్రభు. ఇప్పుడే ఎండ్ చేస్తున్నాం ప్రభు క్లాస్. అదే ప్రభు, ఆఫ్టర్ లైక్ 1 month మేము ఉండాలి ఇంకా వేసుకుంటాం. ఓకే ఓకే, ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఇక్కడ ఆపుదాము. విజయ మాతాజీ ఏమైనా ప్రశ్న ఉందా? అదే 1 month వెయిటింగ్ చేయాలి, మీ క్లాస్ రేపు ఉన్నదంటే కొంచెం తొందరగా ప్రిపేర్ అవుతాం కదా ప్రభు, అదే అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది ప్రభు. ఎస్ మాతాజీ. ఓకే. వాంఛాకల్ప ఎస్ మాతాజీ. జ్యోతి రూప. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. మాకు ఏ సందేహం ఉన్నా, ఏ బాధ ఉన్నా మా ఇంట్లో ఒక బంధువుని అడిగినట్టుగా మిమ్మల్ని అడుగుతాం ప్రభుజీ. మీరు చెప్పింది మళ్ళీ విని విని మళ్ళీ ఏం చెప్తున్నారు ఇంకా అని లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా ఎంతో బాధగా నేను అది అడిగాను ప్రభు. మీరు చెప్పింది అయితే ఒక 10 times అట్లా విన్నాను. దాన్ని విని నేను ఏం నేర్చుకోవాలి దాని నుండి అనేది తీసుకుంటున్నాను ప్రభుజీ. మీ వలన నేనైతే చాలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరికైనా సరే ఏదైనా సరే క్లాస్లో ఏది నచ్చినా సరే, మన భక్తిలో మనము ముందుకెళ్ళినా అంతా గురు మహారాజ్ యొక్క గొప్పతనం, ఆ కీర్తి అంతా గురు మహారాజ్కి వెళ్తుంది. సో థ్యాంక్ యూ. మీరందరూ చాలా సిన్సియర్గా, ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి మనం క్లాసెస్ చెప్పుకుంటున్నాం, అందరూ చాలా సిన్సియర్గా క్లాసెస్కి రావడము, వినడము, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మనము ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఇది క్లియర్గా తెలుసుకోవాలి, వినాలి, అటువంటి సిన్సియారిటీ మీ అందరికీ ఉంది. చక్కగా మీరు ఈ భక్తి వృక్షాలే కాకుండా రోజు భాగవతం క్లాసు ఇవన్నీ అటెండ్ అవుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్. సో అందులో మీరందరూ గొప్ప భక్తులు కాబట్టి ఆ విధంగా చేయగలుగుతున్నారు అనమాట. సో గురు మహారాజ్ ఏం చెప్తారంటే, ఈవెన్ శ్రీల ప్రభుపాద్ కూడా అంటున్నారు అనమాట. ప్రభుపాద శిష్యులందరూ ఇట్లా వచ్చినప్పుడు ప్రభుపాద్ ఏమంటున్నారు అంటే, మిమ్మల్ని అందరినీ మా గురు మహారాజ్ పంపించారు అని చెప్పేసి అట్లా. సో
ఇట్లా క్లాస్‌కి రావడం అనేది, వినడం అనేది మీ యొక్క గొప్పతనం. దాంట్లో ఏమన్నా మీకు నచ్చింది అంటే అది గురు మహారాజ్ యొక్క గొప్పతనం. నేను ఓన్లీ పోస్ట్ మ్యాన్ అక్కడ. సో, గురు మహారాజ్ చెప్పింది మీకు అందించడం. సో, ఆ విధంగా అనమాట. సో, మెసేజ్ కూడా ఏంటి? కృష్ణ భగవాన్ యొక్క మెసేజ్. భగవద్గీత, కృష్ణ యొక్క మెసేజ్. కాబట్టి కృష్ణ యొక్క మెసేజ్ ఎప్పుడైనా బానే ఉంటుంది. రైట్? సో, అందులో పోస్ట్ మ్యాన్ యొక్క గొప్పతనం ఏం లేదు. సో, థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. అవును ప్రభుజీ, భగవంతుడు మీ ద్వారా పలికిస్తున్నాడు అని అనిపిస్తుంది ప్రభుజీ. మేము అడిగినప్పుడు ఆ సమాధానం విని ప్రభుజీ, మేము మేము మంచిగా ఏమైనా తప్పుగా అడిగి ఉన్నా క్షమించండి ప్రభుజీ, ఏదైనా తప్పుగా మాట్లాడినా. లేదు మాతాజీ. ఏ తప్పు ప్రశ్న నిజంగా అనేది ప్రభుజీ. అటువంటి లేదు. ఎందుకంటే మనం ప్రతి విషయము మనము అడగాలి, మళ్ళీ మళ్ళీ అడగాలి. అవి అవి మనము డిఫరెంట్ స్టేజెస్‌లో తీసుకోవాలి. తీసుకొని మనం కూడా ఆన్సర్స్ ఏమైనా వచ్చినాయి అవి ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అట్లా వెళ్తే ఆటోమేటిక్‌గా మన జర్నీ, కృష్ణ కాన్షియస్ జర్నీ కూడా ముందుకు వెళ్తుంది. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోపరం. థ్యాంక్ యూ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. యాక్చువల్లీ నేను కూడా సియాటిల్ వెళ్తున్నాను. అక్కడ 2 వారాలు పొద్దున, నైట్ క్లాసెస్ ఉంటాయన్నమాట. నేను వినాలి. సో, ఆ కార్యక్రమంలో ఆ టైంలో ఈ క్లాసెస్ ఉంటాయి. సో, కాబట్టి నేను అవి వినడం కోసం ఇవి చేయలేకపోతున్నాను. ఓకే. సో, కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.